ఫేవరెట్ సబ్జెక్ట్. పిల్లలు, మీకు తెలుసు కదా, స్కూల్లో ఒక్క సబ్జెక్టు మాత్రమే ఉండదు, చాలా సబ్జెక్టులు మనం చదవాలి. ఆ అన్ని సబ్జెక్టులో ఒక సబ్జెక్టు ఉంటుంది, అది మనకు చాలా ఇష్టం ఉంటుంది. ఆ సబ్జెక్టు ఏదైనా సరే ఆ బుక్ మన ముందుకు రాగానే మనకి మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ సబ్జెక్టు నోట్బుక్ కూడా మనందరికీ చాలా గొప్పగా అనిపిస్తుంది. మన ఫేవరెట్ సబ్జెక్ట్ పీరియడ్ మొదలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సమయమే తెలియకుండా గడిచిపోతుంది. ఒకరోజు గట్టు చింకి స్కూల్కి కొంతమంది అధికారులు వస్తారు. వాళ్ళు వాళ్ళ పని పూర్తవగానే పిల్లల దగ్గరికి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు, అన్ని సబ్జెక్టులు ముఖ్యమైనవి, కానీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మీ ఫేవరెట్ సబ్జెక్ట్. మనం ఇప్పుడు ఫేవరెట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కరు చెప్పండి, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బంటి. ఇంకా నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్. ఓహో, నైస్, థ్యాంక్స్ బంటి. నెక్స్ట్. సార్, నా పేరు గుడ్డి. నాకు హిందీ అంటే చాలా ఇష్టం. ఇంకా హిందీ కవితలంటే నాకు చాలా ఇష్టం. మీకు చాలా చాలా ధన్యవాదాలు గుడ్డి. నెక్స్ట్. హలో సార్, నా పేరు చింకి. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. బ్యూటిఫుల్. బాబు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఈ ప్రశ్న గట్టుకి. గట్టు సమాధానం చెప్పడానికి లేచి అతను ప్లేసులో నిలబెడతాడు. ఇంకా అధికారితో పాటు క్లాస్ మొత్తం గట్టుని చూస్తూ ఉంటారు, గట్టు ఏం సబ్జెక్టు చెప్తాడా అని. ఇంకా గట్టు సబ్జెక్టు పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు. హాయ్ సార్, నా పేరు గట్టు. ఇంకా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఓ, వెరీ ఇంప్రెసివ్. అప్పుడే బంటి మధ్యలో మాట్లాడతాడు. సార్, గట్టు అబద్ధం చెప్తున్నాడు. అతనికి మ్యాథ్స్ కాదు, సైన్స్ అంటే ఇష్టం. గట్టు, బంటి చెప్పింది నిజమేనా? నిన్నటి వరకు నిజం సార్, కానీ ఇవాళ కాదు. నిన్నటి వరకు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇవాల్టి నుంచి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. గట్టు ఈ జవాబు విని క్లాస్ అంతా నవ్వుతారు. అరే గట్టు, చెప్పటం కాదు, చేసి చూపించాలి, ఏది చేసినా కానీ. నైస్ ఐడియా బంటు. గట్టు, ఒకవేళ నీకు నిజంగా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటే నేనిచ్చే ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యి. ఇప్పుడు వజా వస్తుంది. ఆ తర్వాత అధికారి గట్టుకి ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఇంకా సాల్వ్ చెయ్యమని చెప్పాడు. గట్టు బోర్డు దగ్గరికి వస్తాడు. ఇంకా నిమిషాల్లో ఆ మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాడు. ఎక్సలెంట్. మీరందరూ ఇప్పుడు గట్టుకి చప్పట్లు కొట్టండి. గట్టు కాన్ఫిడెన్స్ ఇంకా పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అవుతారు. బంటికి అర్థం కాదు అసలు ఇదంతా ఎలా జరిగింది అని. క్లాస్ అంతా చప్పట్లు కొట్టి గట్టుని అభినందిస్తారు. చాలా మంది పిల్లలకి ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లేక ఆర్ట్స్ ఉంటుంది. చాలా మంది పిల్లలు మ్యాథ్స్ కి భయపడతారు. గట్టు, నువ్వు చెప్పు, నీకు మ్యాథ్స్ అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే సార్, మ్యాథ్స్ లో నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నెంబర్స్ తోని మాట్లాడతాను కూడా, అవి కూడా నాతో మాట్లాడతాయి. మాటల మధ్య ప్రాబ్లం సాల్వ్. హో, హౌ ఇంట్రెస్టింగ్. అయితే చూశారు కదా మీ అందరూ, మన గట్టు ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. అయితే మ్యాథ్స్ మీకు కూడా ఫేవరెట్ సబ్జెక్టా? గట్టు గురించి చెప్పాలి అంటే గట్టు ఈ మ్యాథ్స్ సిస్టమ్ ఇంట్లో ఇంకా స్కూల్లో ఆగిపోలేదు. గట్టు ఎక్కడున్నా మ్యాథ్స్ అతనితో వెళ్తూ ఉండేది. ఒకసారి ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తారు. గట్టు మెల్లిగా అందరు చుట్టాలని లెక్క పెడతాడు. 1 2 3 4. గట్టు వెంటనే కిచెన్లోకి వెళ్లి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, మొత్తం 14 మంది ఉన్నారు. అందులో 4 చిన్న పిల్లలు, 6 యంగ్, మరియు ఇంకా 4 ఓల్డ్ ఉన్నారు. నాన్నమ్మ వయసు వారు. కాబట్టి నువ్వు పిల్లల కోసం 4 గ్లాసులు పాలు, యంగ్ వాళ్ల కోసం 4 కప్పుల కాఫీ, ఇంకా ముసలి వాళ్ల కోసం 4 కప్పుల చాయ్ చెయ్యి. గట్టు లెక్కలు విని అమ్మ కొన్ని సెకండ్లు బ్లాంక్ అయిపోతుంది. రోజూ పాలవాడు వచ్చినప్పుడు గట్టు ధ్యాసగా నిద్రలేచేవాడు. పాలవాడి దగ్గర 1 లీటర్ పావు ఉంటుంది. 1/2 లీటర్వి, పావు లీటర్వి అన్ని పావులు ఉంటాయి. దాంతో అతను గట్టు గిన్నెల్లో పాలు పోస్తాడు. ఇదిగో ఇది లీటర్, ఇది 1/2 లీటర్. గట్టు, ఇవి మొత్తం లీటర్నరా. గట్టు అమ్మతో మార్కెట్కి వెళ్ళేవాడు. అప్పుడు కూడా మ్యాథ్స్ అతని వెంటే ఉండేది. కూరగాయల వాడి దగ్గర కూరగాయలు కొనేటప్పుడు గట్టు ధ్యాస అంతా డబ్బు మీదే ఉండేది. కానీ కూరగాయల ఆవిడ మ్యాథ్స్లో గట్టు కన్నా పర్ఫెక్ట్ ఉంటుంది. అమ్మ డబ్బులివ్వగానే తను వెంటనే తన మూటలో నుంచి
చిల్లర తీసి అమ్మకి ఇస్తుంది. ఆ అమౌంట్ కంప్లీట్గా కరెక్ట్గా ఉండేది. ఆంటీ, మీ దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కదా, అయినా మీరు ఇంత త్వరగా ఎలా క్యాలిక్యులేట్ చేయగలరు? బాబు, అనుభవం. అదేమో అంటారు మీ ఇంగ్లీష్లో. ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ వల్ల మొదట్లో చాలా తప్పులు జరిగేవి. కొంతమంది కస్టమర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చేదానిని, ఇంకొకరికి తక్కువ. కానీ నేను కూడా మెల్లిమెల్లిగా లెక్కలతో ఆడుకోవడం నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు చిటికలో అవి చేసేస్తాను. క్యాలిక్యులేటర్ అవసరమే ఉండదు. ఎంత పెద్ద లెక్క అయినా చేసేస్తాను. ఇలా గట్టు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటాడు. స్కూల్లో కూడా మిశ్రా సార్ బోర్డు మీద ఏదైనా ఎక్కం రాస్తే దాన్ని సాల్వ్ చేయడానికి గట్టు అందరికన్నా ముందు నిలబడేవాడు. ఇంకా చిటికలో సాల్వ్ చేసేవాడు. ఒకరోజు స్కూల్లో టెస్ట్ అవుతుంది. మ్యాథ్స్ టెస్ట్లో గట్టు పర్ఫార్మెన్స్ అందరికన్నా బాగుంటుంది. కానీ మిగతా సబ్జెక్టులో అతను పెద్ద మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతాడు. అప్పుడు మిశ్రా సార్, బాబు, మ్యాథ్స్ అంటే నీకిష్టం, ఇది చాలా మంచిది. కానీ నువ్వు ఈ మ్యాథ్స్ మాయలో పడి మిగిలిన సబ్జెక్టులన్నిటినీ నెగ్లెక్ట్ చేస్తున్నావు. ముందుకు వెళ్ళడానికి మ్యాథ్స్తో పాటు హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఇంకా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా అవసరం. వాటి మీద కూడా కాస్త ధ్యాస పెట్టు. చూడు, ఇక నువ్వు చాలా ముందుకు వెళ్తావు. గట్టుకి మిశ్రా సార్ మాటలు అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు తర్వాత అతను మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్టుల మీద ధ్యాస పెడతాడు. అమ్మా నాన్న షాపింగ్. అమ్మ క్లోజ్ ఫ్రెండ్ పుట్టినరోజు రాబోతుంది. ఇంకా తను అందరినీ ఇన్వైట్ చేసింది. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. వావ్ మమ్మీ, చాలా రోజుల తర్వాత మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళబోతున్నాము. నాకు భలే మజా వస్తుంది. హా బాబూ. అమ్మా, మీరు చూసారా? ఇన్విటేషన్ కార్డులో రాసి ఉంది పార్టీ థీమ్ బాలీవుడ్ స్టైల్ అంట అమ్మా. హా, అది ఏంటి? ఎలాంటి థీమ్? అయ్యో అమ్మా, ఇందులో అందరూ బాలీవుడ్ స్టైల్లో బట్టలు వేసుకుని వస్తారు. ఇంకా బాలీవుడ్ పాటలకు అందరూ డాన్స్ కూడా చేస్తారు అందులో. అరే వా, అయితే ఈ పార్టీలో చాలా మజా వస్తుంది. తర్వాత గట్టు చింకి వాళ్ళ డ్రెస్ డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. గట్టు, నేను ఆ టాప్ వేసుకుంటాను. మరి ఏదైతే అనుష్క శర్మ ఒక సినిమాలో వేసుకుందో ఆ తర్వాత నేను కూడా అలాంటి హెయిర్ స్టైలే చేసుకుంటాను, సరేనా? చింకీ, నేనైతే సల్మాన్ ఖాన్ లాగా టీషర్ట్ మరియు బ్రాస్లెట్ వేసుకుని వస్తాను. ఎందుకు కాదు, అలానే వేసుకో. మరి కానీ అమ్మా, నువ్వేం వేసుకుంటావు? అరే, నేనేం చెయ్యాలి? నేను ఏదో ఒక చీర కట్టుకుంటాను. అలా ఎలా అమ్మా? ఇది బాలీవుడ్ థీమ్ పార్టీ, అందులో మీరు ఏదో ఒకటి ఎలా వేసుకుంటారు? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అప్పుడే నాన్న కూడా ఇంటికి వస్తారు. గట్టు చింకి నాన్నకి విషయం మొత్తం చెప్తారు. నాన్న, మీరు పార్టీలో ఏం వేసుకుంటారు? అరే చింకీ తల్లి, నేను కూడా మీ అమ్మలాగా ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇప్పుడు నేను బాలీవుడ్ స్టైల్ బట్టలు ఎక్కడ తీసుకురావాలి? గట్టు ఇంకా చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా సైగ చేసుకుంటుంటారు. అమ్మా నాన్నలకి ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ మాట అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకుంటారు. కానీ మరుసటి రోజు గట్టు చింకి వాళ్ళ ప్లాన్ తో పాటు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎలా అయినా ఇవాళ అమ్మా నాన్నల్ని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. అరే పిల్లలు, ఏంటి మీరు మరీ ఎంత మొండిపట్టు పడుతున్నారు? గట్టు చింకీ, మొండిపట్టు వదలండి. లేదు, మీ ఇద్దరు మాతో పాటు షాపింగ్ కి రావాలి. మేము ఏదీ వినదలుచుకోలేదు, మీరు తప్పకుండా రావాల్సిందే. ఇంకా ఆఖరికి అమ్మా నాన్న గట్టు చింకీల జిద్దుకి ఓడిపోతారు. ఇంకా సాయంత్రం షాపింగ్ కి తయారవుతారు. గట్టు చింకీ వాళ్ళ గెలుపుకి చాలా ఆనందపడతారు. అమ్మా నాన్న, చెప్పండి, మీరు దేనితో మీ షాపింగ్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు? ఒక పని చేద్దాం. ముందు అమ్మ కోసం ఒక డ్రెస్ తీసుకుందాము, తర్వాత నా కోసం మంచి షర్ట్ తీసుకుందాము. లేదు నాన్న, షర్ట్ కాదు, కూల్ గా ఉండే బ్లాక్ టీ షర్ట్ తీసుకుందాం. అవును నాన్న, అందులో మీరు అచ్చం బాలీవుడ్ హీరో లాగా కనిపిస్తారు. తప్పకుండా పిల్లలు, పదండి. నాన్న, మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే అయితే కాబట్టి అమ్మ కోసం కూడా మనం బ్లాక్ డ్రెస్ చూడాలి కదా? అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. సరే అయితే పద, ఇంకా మొదలు పెడదామా షాపింగ్?
గట్టు చింకి అమ్మా నాన్న చాలా షాప్స్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక పెద్ద షాప్లో చాలా టీషర్ట్స్ కనిపించేసరికి గట్టు ఇంకా చింకీకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, నేను అనుకుంటున్నాను మీరు టీషర్ట్లు కూడా వేసుకోవచ్చు కదా. అవును నాన్న, గట్టు సరిగా చెప్తున్నాడు. మీకు తెలుసా, టీషర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఇంకా ట్రెండింగ్ కూడా. సరే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను పిల్లలు. అమ్మా, మీరు కూడా చీరకు బదులు చుడీదార్ వేసుకుని చూడండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సరే అయితే మనం మన మెయిన్ షాపింగ్తో పాటు చూడీదార్ ఇంకా టీషర్ట్స్ చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే తీసుకుంటాను, సరేనా? ఇవాళ మన పిల్లలు మన స్టైల్ని మార్చేసేలాగా ఉన్నారు. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న షాపింగ్ మొదలు పెడతారు. ఇక్కడ టీషర్ట్ల కలెక్షన్స్ బాగలేవు నాన్న. పదండి, మనం వేరే షాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ నాన్న, ఇక్కడ బ్లాక్ డ్రెస్సెస్ దొరకడం లేదు, ఇంకా కుర్తీలు కూడా. గట్టు చింకీలకి నాన్న కోసం టీషర్ట్స్ ఇంకా కొన్ని బట్టలు దొరుకుతాయి, కానీ అమ్మ కోసం చూడీదార్ ఇంకా బ్లాక్ డ్రెస్ మాత్రం దొరకలేదు. అరే, ఇది అస్సలు బాలేదు. మనం మాల్ మొత్తం తిరిగాము, అమ్మ కోసం ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకలేదు. ఏం పర్వాలేదు చింకీ తల్లి, ఒక పని చేస్తాను. నేను నా బ్లాక్ చీర కట్టుకుంటాను, నాన్నతో మ్యాచింగ్ కూడా అవుతుంది. లేదమ్మా, అస్సలు లేదు. మీరు కూడా డ్రెస్ వేసుకోవాల్సిందే. అరే, అయితే ఒక పని చేయండి, వేరే కలర్ ఏదైనా డ్రెస్ తీసుకోండి. లేదు నాన్న, అలా అయితే మజా రాదు. మీరు అమ్మ మ్యాచింగ్ అవ్వరు. ఆఖరికి ఒక షాప్లో మంచి మంచి చూడీదార్లు దొరుకుతాయి. అందులో అమ్మ తన కోసం కొన్ని కుర్తీస్ చూసుకుంటుంది. అమ్మ ఆ కుర్తీ చూసుకుని ట్రై చేసి చూస్తే గట్టు చింకి ఇంకా నాన్న తనని బాగా పొగుడుతారు. అమ్మా, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు చీరతో పాటు అప్పుడప్పుడు కుర్తీ కూడా వేసుకుంటూ ఉండండి. హా సరే, ఫైనల్గా అమ్మకు ఒక డ్రెస్ అయితే దొరికింది. హా, ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుంటే మజా వస్తుంది. అలానే వెతుకుతూ వెతుకుతూ రాత్రవుతుంది. ఇంకా కుటుంబం మొత్తం బాగా అలసిపోతారు. పిల్లలు చూడండి, నేను చాలా అలసిపోయాను, ఇంకా వెతికే ఓపిక లేదు. బ్లాక్ డ్రెస్ దొరకపోతేలే. అవును పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాము. గట్టు చింకి దీనంగా చూస్తుంటారు మమ్మీకి డ్రెస్ దొరకలేదని. కానీ ఏమీ చెప్పరు. చాలా లేట్ అయిపోవడం వల్ల కామ్గా ఉండిపోయారు. పిల్లలు, మీరు బాధపడకండి, నేను చీర కట్టుకుంటాను. పిల్లలు, మీరు ఒకవేళ ఒప్పుకుంటే నేను కూడా షర్ట్ వేసుకుంటాను, మీ అమ్మకి మ్యాచ్ అయ్యేటట్టు. గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతుంటారు. వాళ్ళు సరే అన్నట్టు తల ఊపుతుంటారు. అమ్మా నాన్నలకి ఆ విషయం బాగా అనిపించదు, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు కదా. అప్పుడే చింకీకి ఒక స్టోర్ కనిపిస్తుంది. దాని బయట ఉన్న మోడల్కి ఒక మంచి బ్లాక్ డ్రెస్ వేసి ఉంటుంది. చింకీ ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మమ్మీ, గట్టు, నాన్న, అటు చూడండి, మమ్మీకి దొరికింది బ్లాక్ డ్రెస్. అందరూ ఆ డ్రెస్ చూస్తారు. ఆ డ్రెస్ అందరికీ బాగా నచ్చుతుంది. అమ్మ స్టోర్లోకి వెళ్లి ఆ డ్రెస్ వేసుకుని చూస్తుంది. తను కూడా చాలా అందంగా కనబడుతుంది. సరే, ఇది కూడా తీసుకుందాం. ఫైనల్లీ మన షాపింగ్ పూర్తయిపోయింది. నాన్న, ఇప్పుడైతే ఒక ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఉంటుంది కదా. అవునవును, చాలా పెద్ద విజేత కదా, ఇప్పుడు తప్పకుండా ఐస్ క్రీమ్ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చింకీ నాన్న ప్రిన్సెస్ ఇంకా గట్టు అమ్మ ముద్దుల కొడుకు ఇద్దరూ అమ్మ నాన్నలను బాగా ప్రేమించేవారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే సమయానికి వస్తే చింకీ ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే తీసుకునేది. ఇంకా గట్టు వాళ్ళ అమ్మ వెనుక నిలబడేవాడు. ఒకరోజు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నాన్న పవర్ఫుల్లా లేక అమ్మనా? నా అమ్మ మా నాన్న కన్నా చాలా పవర్ఫుల్. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి నాన్నని పిలుస్తూ ఉంటుంది. వినండి, సిలిండర్ అయిపోయింది, స్టోర్ రూమ్ నుంచి సిలిండర్ తీసుకుని రండి. అది విని చింకీ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి విషయం చింకీ? లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి, నాన్న సిలిండర్ తీసుకుని వస్తారు. చింకీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టుకి కోపం వస్తుంది. అప్పుడే నాన్న బరువైన సిలిండర్ నాన్న బాహుబలిలాగా ఎత్తుకుని కిచెన్ వైపు వెళ్తాడు. చూసావా, నాన్న బాహుబలిలాగా పవర్ఫుల్, అమ్మ సిలిండర్ కూడా లేపలేరు. సరేలే, కానీ నాన్న సిలిండర్ ఎత్తగలడు, కానీ ఉదయం నుంచి గంటలు గంటలు వంటగదిలో నిలబడి మన కోసం టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నర్ అయితే తయారు చేయలేరు కదా. అమ్మ చేతిలో చీపురు పట్టుకుంటే క్షణాల్లో ఇల్లు అంతా శుభ్రమైపోతుంది.
నాన్న వంగి పని చేస్తే ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అమ్మ ఈ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తుంది. అయితే నాన్నకంటే అమ్మే కదా పవర్ఫుల్. అది విని చింకీకి కోపం వస్తుంది. లేదు, నాన్నే పవర్ఫుల్. లేదు అమ్మా. లేదు, నాన్నే. ఇద్దరి గొడవ విని అమ్మా నాన్న హాల్లోకి వస్తారు. గట్టు, చింకీ ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నాన్నే నీకన్నా పవర్ఫుల్ అంట, చింకీ అంది. అందులో తప్పేముంది? చింకీ సరిగ్గానే చెప్పింది కదా, నేను పవర్ఫుల్గా ఉన్నా. అది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అలా అయితే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానో మీరది చేయగలరా? ఎస్, కమాన్ నాన్న, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయను? ఏం చేయాలి? సింపులే. ఇవాళ మనమిద్దరం కలిసి భోజనం తయారు చేద్దాం. మీరు మీకోసం, ఇంకా చింకి కోసం తయారు చేయండి. నేను గట్ నా కోసం తయారు చేస్తాను. ఇది చీటింగ్ కదా. నాన్న భోజనం తయారు చేస్తారు. మీరు నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళగలరా? నాన్నలాగా కార్ నడిపించగలరా? తల్లి, మీ నాన్నని అడుగు. మీరిద్దరూ పుట్టక ముందు నేను కూడా ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ నాన్నని తీసుకుని ఆఫీసులో దింపి ఒక్కదాన్ని కార్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ ఇద్దరు పుట్టిన తర్వాత నేను ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. అయితే సరే, మీ ఛాలెంజ్ ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు కిచెన్ లో మహాసంభ్రమం జరుగుతుంది. అమ్మ వర్సెస్ నాన్న. పోటీ మొదలైంది. అమ్మా నాన్న కూరగాయలు కోస్తూ ఉంటారు. కానీ అమ్మ చేతులు నాన్నకన్నా వేగంగా వెళ్తూ ఉంటాయి. ఎస్ మమ్మీ, గట్టుకి తెలుసు నాన్న అమ్మ దగ్గర ఓడిపోతాడు అని. ఎందుకంటే వంట చేయడం ఆయన వల్ల కాదు అని. కానీ చింకీకి నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇద్దరు గ్యాస్ మీద వాళ్ళ కూరను మొదలు పెడతారు. ఇంకా ఇద్దరు పిండి కలుపుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న అమ్మ కన్నా వేగంగా చేస్తూ ఉంటాడు. బలంగా పిండి కలుపుతూ ఉంటాడు. ఎస్ నాన్న, కమాన్ నాన్న, కమాన్ కమాన్. ఇద్దరూ పిండి కలిపి రోటీ ఒత్తుతూ ఉంటారు. నాన్న త్వరగా రోటీలు ఒత్తుతాడు. ఇంకా అవి గుండ్రంగా అవుతాయి. దానితో పాటు అచ్చం అమ్మ రొట్టెల్లానే పెనం మీద బుగ్గలలాగా పొంగుతూ ఉంటాయి. వావ్ నాన్న, మీకున్న ఈ టాలెంట్ గురించి మాకు తెలీదు. మీరు రోటీలు ఎక్కడ చేయడం నేర్చుకున్నారు? కాలేజీలో తల్లి, మా ఫ్రెండ్స్తో మేము బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు నేను రోటీ తయారు చేసేవాడిని. అమ్మా నాన్న ఇద్దరూ భోజనం తయారు చేశారు. పెద్ద పోటీ పూర్తయింది. పోటీ పూర్తయింది. కానీ అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోటీదారులు విజయవంతంగా పోటీ పూర్తి చేశారు. ఇంకా ఏంటి, గట్టు చింకి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్న చింకీకి భోజనం వడ్డిస్తారు. ఇంకా అమ్మ గట్టుకి. ఇద్దరు ఒక్కొక్క ముక్క తింటారు. ఇంకా భోజనం చేయడం మొదలు పెడతారు. వావ్ అమ్మా, ఈరోజు మీరు చాలా రుచిగా వంట చేశారు. భలే ఉంది. కానీ పాపం చింకీ మొదటి ముద్దకే తను గట్టిగా దగ్గుతూ ఉంటుంది. తన కళ్ళు ముక్కు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను చాలా ఘోరంగా మొహం పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఏమైంది? భోజనం సరిగ్గా తయారవ్వలేదా? రోటీ బాగుంది, కానీ కూరలో ఉప్పు కారం ఎక్కువైంది. నా నోరు మండిపోయింది. అది విని నాన్న అమ్మ మొహం చూస్తాడు. అమ్మ అర్థం చేసుకుని త్వరగా నాన్న తయారు చేసిన కూర తీసుకుని తను కిచెన్లోకి పరిగెడుతుంది. కొంత సమయం తర్వాత కూర తీసుకుని అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకా తను ఆ కూరను చింకీకి వడ్డిస్తుంది. ఇప్పుడు తిని చూడు. చింకీ ఒక్క ముక్క తింటుంది. ఇంకా తను ఆశ్చర్యపోతుంది. వావ్ అమ్మా, కారం అంతా మాయమైపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. మీరు అలా ఏం చేశారు? ఏం లేదు, కాస్త నీళ్లు చింతపండు పిండి మళ్ళీ కూరను ఉడికించాను అంతే. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూశారా అమ్మ టాలెంట్? నేనైతే జోక్ చేశాను, కానీ అసలుకి పవర్ఫుల్ అంటే మీ అమ్మనే. ఏ అమ్మ గెలిచింది, అమ్మ గెలిచింది. నాన్న, ఇప్పుడు మేము ఒప్పుకోవాల్సిందే, అమ్మ చాలా పవర్ఫుల్. అలా ఏం లేదు తల్లి. మేమిద్దరం మీతో జోక్ చేశాము. మేమిద్దరం పవర్ఫుల్లే. మేల్ ఇంకా ఫీమేల్ ఇద్దరూ ఎప్పుడు పవర్ఫుల్ అవుతారంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఇద్దరిలో ఒకరు తోడు వదిలేసినా మరొకరి పవర్ అదంతటా అదే తగ్గిపోతుంది. అర్థమైందా మీకు? మీ నాన్న చేయగలిగిందే నేను చేయలేను. ఇంకా మీ అమ్మ చేసినట్లు నేను చేయలేను. కానీ మీ ఇద్దరు కలిసి చాలా చేయగలరు, అంతే కదా? సరిగ్గా చెప్పావు. మనమివాళ ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషిలో వేరువేరు టాలెంట్లు దాగి ఉంటాయి. మనం ఒకరిని ఒకరు గౌరవించాలి. అంతేకాక ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి.
అయితే పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం అంతా పూర్తి చేద్దాం. భోజనం చల్లారిపోతుంది, ఇంకా ఆకలిగా ఉంది, పదండి. పదండి. ఇంకేంటి, గట్టు చింకీలతో కలిసి అమ్మా నాన్న కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా భోజనం ఆనందంగా చేస్తారు. అక్క పెళ్లి. గట్టు చింకి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అయితే అమ్మా నాన్న హాల్లో కూర్చుని ఉంటారు. అమ్మ చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా నాన్న ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అరే లేదు లేదు నిఖిల్, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళాలి, లేకపోతే మాలతి అమ్మ తప్పుగా అనుకుంటుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా, పిల్లలు కూడా వస్తారు కదా, మాతో వాళ్ళు కూడా చూస్తారు ఊళ్ళో పెళ్లి ఎలా జరుగుతుందని. సరే గట్టు చింకి వచ్చారు, ఉంటా. గట్టు చింకీకి అర్థం కాదు, నాన్న ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. వచ్చారా, మీరు ఇద్దరు వినండి, నాన్న మీ ఇద్దరికి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, అది విని మీరు పిచ్చివాళ్ళవుతారు. అలా చెప్పి అమ్మ నవ్వుతూ ఉంటుంది. ఇంకా నాన్న వాళ్లతో ఇలా అంటాడు. గట్టు చింకి, మా పిన్ని చెల్లెలు ఉంది, మాలతీ పిన్ని, వాళ్ల కూతురు పెళ్లి ఉంది, చిత్ర అక్కది, నాసిక్ దగ్గర పంచవటి ఊర్లో. అక్కడకు మీరు కూడా వస్తారా? అమ్మా నాన్నలకు అనిపిస్తుంది పెళ్లి విషయం విని గట్టు చింకి డాన్స్ చేస్తారు అని. కానీ అలా జరగలేదు. గట్టు చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. అరే ఏమైంది, ఏమైనా చెప్పండి. అరే పిల్లలు, అరే కనీసం ఏమైనా చెప్పండి, వస్తారా రారా? సుధీర్ అంకుల్, నేహా ఆంటీ, మోన్ మోన్, ఇంకా బంటి కూడా వస్తున్నారు. నేను అందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి, వస్తారా రారా చెప్పండి. కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి చింకి తలుపులు మూసేస్తుంది. ఇంకా తలుపు మూసుకోగానే చింకి డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఇల్లు పీకి పందిరి వేసింది. ఇద్దరి అరుపులు విని బయట అమ్మా నాన్నల చెవులు పగిలిపోయాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. గట్టు చింకి అమ్మా నాన్న ఇంకా సుధీర్ అంకుల్ మొత్తం కుటుంబం ఉదయాన్నే ట్రైన్లో కూర్చొని పంచవటికి బయలుదేరుతారు. గట్టు చింకి ఇంకా వాళ్ళ కజిన్స్ బన్నీ ఇంకా మున్మున్ కిటికీ దగ్గర కూర్చుంటారు. ట్రైన్ వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బయట అందమైన వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నది, బ్రిడ్జ్, ఇంకా అందమైన పొలాలు. నాసిక్ నగరానికి రాగానే అక్కడ ద్రాక్ష పళ్ళ పచ్చని చెట్లు కనబడతాయి. ఇంకా అరంగురంగుల ద్రాక్ష పళ్ళు చూసి పిల్లల మనసులో పచ్చదనాన్ని తీసుకొచ్చింది. 10 అందరూ పంచవటి స్టేషన్కి చేరుకుంటారు. ఆ స్టేషన్ చాలా చిన్నగా అందంగా ఉంటుంది. పంచవటి గ్రామం స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మాలతి పిన్ని చుట్టాలు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్టేషన్ దగ్గర ఎడ్ల బండ్లను ఏర్పాటు చేస్తుంది. ఆ ఎడ్ల బండ్లు చాలా అందంగా అలంకరించబడతాయి. ఎడ్ల బండిలో గట్టు చింకి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి కూర్చుంటారు. ఇంకొక ఎడ్ల బండి సుధీర్ అంకుల్ ఫ్యామిలీతో వెనకాలే వస్తూ ఉంటుంది. గట్టు చింకి మొదటిసారి ఎడ్ల బండిలో కూర్చుని ఉంటారు. వాళ్ళకి భలే మజా వస్తుంది. వాళ్ళ బండి అతను చాలా వేగంగా బండి తోలుతూ ఉంటాడు. ఇంకా గట్టు చింకి బన్నీ ఇంకా మున్మున్ని చూసి చెయ్యి ఊపుతూ ఉంటారు. దారిలో అందమైన పొలాలు దాటుతూ ఎడ్లబండి పెళ్లి మండపం దాకా చేరుకుంటుంది. అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. పెళ్లి మండపం చాలా అందంగా ఉంటుంది. మండపం కింద రంగురంగుల బట్టలు వేసుకుని చుట్టాలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బాజా భజంత్రీలు మేళం వాళ్ళు బాగా మేళం వాయిస్తూ ఉన్నారు. చాలా ఎనర్జెటిక్ ఇంకా అందమైన వాతావరణం ఉంది. ఒక మహిళ బాగా అలంకరించుకుని మండపంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చుట్టాలను పలకరిస్తూ ఉంటుంది. మాలతీ పిన్ని, నాన్న గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఆ మహిళ వాళ్ళందరినీ చూసి పరిగెడుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తానే నాన్న పిన్ని చెల్లెలు మాలతి. వచ్చారా? మీ అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫ్రెష్ అయ్యి మండపంలో కూర్చోండి. ఇంకా టిఫిన్ టీ తాగండి. త్వరగా రెడీ అవ్వండి. ఇంకా ఏముంది, అందరూ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని తయారయ్యి మండపంలోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత గ్రామం వాళ్ళు అందరికీ టిఫిన్ పెడతారు. టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. పద నేహ, టిఫిన్ టీ అయితే అయింది. ఇప్పుడు మనం మాలతి పిన్నికి సహాయం చేద్దాము. ఆడపిల్ల వాళ్ళం కదా, వాళ్ళకన్నా ముందే మనమే సిద్ధంగా ఉండాలి. వదినా మీరు వెళ్ళండి, మేము ఇక్కడ బావగారిని కలిసి ఇక్కడ కావలసినవి చూసుకుంటాం. మరి నాన్న మేమేం చెయ్యాలి?
మోన్ ఇంకా బన్నీ మీరు ఇద్దరు గట్టు చింకీలతో కలిసి ఉండండి. ఆడుకోండి, ఊర్లో కొత్త కొత్త పిల్లలతో స్నేహం చేయండి. ఏ పదా. గట్టు చింకీ వాళ్ళ కజిన్స్ తో కలిసి మండపంలో అక్కడ ఇక్కడ పరుగెడుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పెళ్లిలో కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు. వాళ్ళు అందరితో కలిసి వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు. మీరు ద్రాక్ష పళ్ళ పొలం చూస్తారా? మేము ఎప్పుడు ద్రాక్ష పళ్ళ పొలం చూడనే లేదు. తీసుకెళ్ళు. ఇప్పుడు కాదు, భరత్ వచ్చే సమయమైంది. మనం రేపు వెళ్దాము, సరేనా? ఇంకేంటి, డాన్స్ చేస్తూ భారత్ వస్తుంది. ఇంకా గట్టు చింకి అందరితో కలిసి భారత్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అందరూ మండపంలోకి వస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి కూర్చుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా అందంగా తయారై ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఉంటుంది, పెళ్లి కొడుకు నవ్వుతూ ఉంటాడు. ఇద్దరి జోడి మెరిసిపోతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఇంకా పెళ్లి పూర్తవుతుంది. తర్వాత ఇద్దరు ఒకరి మెడలో ఒకరు మాల వేసుకుంటారు. జోరుగా మేళ తాళాలు మోగుతాయి. పెళ్లి పూర్తవుతుంది. పాఠకుల భయంకరమైన చప్పుడు, డీజే చప్పుడు లేకుండా పెళ్లి ట్రెడిషనల్గా సింపుల్గా జరుగుతుంది. గట్టు చింకి మండపంలో స్నేహితులతో కలిసి ఒక్కటే లైన్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం వాళ్ళ చేతులతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఊరు వాళ్ళే అందరి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటారు. భోజనంలో చాలా రకాలు ఉంటాయి. ఆ భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసా, ఈ భోజనం ఊరు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. అందుకే ఇంత రుచిగా ఉంది. ఇక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా ఊరు వాళ్లే చేస్తారా? ఈ ఊరిలో ఎవరి పెళ్లి అయినా మండపం దగ్గర నుంచి భోజనం వరకు, బంధువులు స్వాగతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరేదాకా పనులు అన్నీ ఊర్లో వాళ్లే చేస్తారు. ఇంకా ఈ పెళ్లి పనులు మొత్తాన్ని కూడా ఎవ్వరికీ కూడా కాంట్రాక్ట్కి ఇవ్వరు. మంచిదే. సిటీలో అయితే పెళ్లి పనులు, బాజా భజంత్రీలు అన్నిటినీ కాంట్రాక్ట్కే ఇస్తారు. అది మంచిదే. మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ గ్రామం వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. కానీ గ్రామంలో ప్రేమ ఉంటుంది. ప్రతి పని కూడా ప్రేమగా మన పని అనుకుని చేస్తారు. దానివల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది. అచ్చం ఈ భోజనం లాగా. అది సరే, కానీ నువ్వు ఇంకా త్వరగా భోజనం పూర్తి చెయ్యండి. ఎందుకంటే ఊరిలో భోజనం వృధా చేయడం ఎలా లేదు, ఖాళీ అవ్వాలి. అది విని గట్టు చింకి నవ్వుతారు. ఇంకా మళ్ళీ టేస్టీ భోజనంని ఫినిష్ చేస్తారు. గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టు నా జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి, ఇద్దరు ఒకటే. రోజు అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు నో చదువు. ఎవరు చెప్పారు సెలవుల్లో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు, మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అసలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకి అరుస్తుంది. అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా, డిన్నర్ తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా జింతా తత్తా, జింతా తా చితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా?
అప్పుడు నాన్న ఇలా అంటాడు. అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతతన ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం. పిల్లలు, మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తరువాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు? చింకీకింకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కు వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఎన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు? పారిపోయాడు, ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మా నాన్న చింకీ అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కాని గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా నాన్న ఇంకా చింకీ శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు. కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలు పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. స్కేటర్ గట్టు.
సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడి జనాలు. ఎప్పుడూ ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ బోతం ఇప్పుడెలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయంక్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో వెళ్ళావు. అమ్మా, మయాంక్ అన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు. కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్ కన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్ కన్నా స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ పాపం ఒక కారు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు. కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని. గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవాల్సిన అవసరమేముంది? పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. మయాంక్ నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు, చింకీ, మీరు తొందరపడకూడదు. కాస్త టైం తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకీ హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయన్ కన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము వంచండి, ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకీ నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తర్వాత మయన్క్ స్కేటింగ్ లాక్ ని 25% తెరుస్తాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి.
బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తరువాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్ళడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయన్క్ వీల్స్ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయన్క్ వీల్స్ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటి మాటికి పడిపోయేది. కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయన్ కన్నా బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకి రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది. క్లాస్ మానిటర్. చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో 6 సంవత్సరాల చింకీ కూడా చదివేది. ఒకరోజు చింకీని టీచర్ తన దగ్గరకు పిలిచింది. చింకీ, నా దగ్గరకు రా. స్టూడెంట్స్, చింకీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. ఆమె స్పోర్ట్స్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని నేను చింకీని క్లాస్కి మానిటర్ని చేస్తున్నాను. కానీ టీచర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు క్లాస్ మానిటర్ కాలేదు. అందుకని నేను మానిటర్గా ఉండలేను. ఏం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తాను. అలాగే టీచర్. ఈ విధంగా చింకీ క్లాస్కి మానిటర్ అయింది. ఇప్పుడు ఆమె టీచర్ ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోసాగింది. టీచర్కి క్లాస్లో ఏమైనా పని ఉంటే ఆమె చింకీకే చెప్పేది. ఇలా అంతా బాగా గడుస్తూ వచ్చింది. చింకీ క్లాస్ మానిటర్ అయ్యి ఆనందంగా ఉంది. అలా ఒకరోజు టీచర్ చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి వెళ్తున్నా. కాసేపు క్లాస్ చూసుకో. ఎవ్వరూ అల్లరి చేయకుండా చూడు, సరే? అలాగే టీచర్. ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. కానీ టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసా, నిన్న నేను యూట్యూబ్లో పుంతున్ కిడ్స్ ఛానల్లో చాలా సరదాగా ఉన్న వీడియోస్ చూశాను. నేను రోజు పుంటూన్ కిడ్స్ కార్టూన్స్ చూస్తాను. ఇలా అల్లరి చేస్తుండడం చూసి చింకీ వారితో ఇలా అంది. అల్లరి చేయొద్దు ప్లీజ్. మీ సీట్లలో మీరు కూర్చోండి. కాని చింకీ మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ అలాగే అల్లరి చేస్తూ ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. అసలు ఇక్కడేం జరుగుతోంది? టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. త్వరగా వెళ్లి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. చింకీ, క్లాస్ని చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా నేను. సారీ టీచర్. ఇలాగే చాలాసార్లు జరిగింది. అలాగే ఒకరోజు మళ్లీ టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద లైబ్రరీకి వెళ్తున్నాను, క్లాస్ చూసుకో. టీచర్, కానీ నా మాట ఎవ్వరు వినటం లేదు. చింకీ, ఎవరైతే అల్లరి చేస్తారో నువ్వు వాళ్ళని అసలు ఏమీ అనకు. వాళ్ల పేర్లు నువ్వు బ్లాక్ బోర్డుపై రాయి. నేనొచ్చిన తర్వాత ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. అలాగే టీచర్. చింకీకి ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి బయటకెళ్ళింది. టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ ఎప్పటిలాగే అల్లరి చేయసాగారు. కానీ ఈసారి చింకీ ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఒక్కొక్కటిగా స్టూడెంట్స్ పేరు బ్లాక్ బోర్డుపై రాసింది. కాసేపటి తర్వాత టీచర్ క్లాసులోకి తిరిగి వచ్చింది. అయితే బ్లాక్ బోర్డుపై కొందరి పేర్లు ఉండడంతో టీచర్ ఇలా అంది.
బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి లేచి నుంచోండి. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అందువలన టీచర్ యొక్క పనిష్మెంట్ భయంతో పిల్లలు క్లాసులో అల్లరి చేయడమే మానేశారు. ఇలా చేసినందుకు క్లాసులో ఎవ్వరూ చింకీతో అస్సలు మాట్లాడేవారు కాదు. మేము నీతో అస్సలు మాట్లాడం. నువ్వు మా పేర్లు బోర్డుపై రాశావు. తర్వాత టీచర్ మాకు పనిష్మెంట్ ఇస్తుంది. చింకీ క్లాసులో ఒంటరిగా ఉండసాగింది. క్లాసులో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడేవారు కాదు. తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. ఒకరోజు చింకీ తన రూంలో బాధగా కూర్చునుంది. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది చింకీ, నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? చింకీ మమ్మీకి జరిగిందంతా చెప్పి ఇలా అంది. మమ్మీ, నాకు క్లాస్ మానిటర్ అవ్వాలని లేదు. నేను రేపే టీచర్తో చెప్పేస్తా. వేరే ఎవరినైనా మానిటర్ చేయమని చెప్తాను. కాని చింకీ, నువ్వు క్లాస్ మానిటర్ అయినప్పటి నుంచి బాగున్నావు కదా. అవును, కానీ ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడటం లేదు. ఎవరూ నాతో స్నేహం చేయటం లేదు. చింకీ, నువ్వు ఇలా డీలా పడకూడదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది, సరేనా? చింకీకి మమ్మీ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే చింకీ స్టూడెంట్స్తో ఇలా అంది. నాకు తెలుసు, నేను మీ పేరు బోర్డుపై రాసినందుకు మీకు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకే మీరెవరూ నాతో మాట్లాడటం లేదు. కానీ క్లాస్ మానిటర్గా ఉండటం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గట్టిగా అల్లరి చేయకుండా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే నేను బ్లాక్ బోర్డుపై ఎవరి పేరు రాయను. మీకు ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చింకీ మాటలు నచ్చాయి. చింకీ ఐడియా బాగుంది. అలా అయితే మనమందరం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి పనిష్మెంట్ కూడా ఉండదు. మనమంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ విధంగా చింకీ ఐడియాతో చింకీ క్లాస్ మానిటర్ గాను ఉండగలిగింది. అలాగే చింకీ ముందులాగా అందరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయగలుగుతుంది. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకీ, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాసులో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకీ, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకీ, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకీ, బంటి ఇంకా గుడ్డి కూర్చుని లంచ్ చేస్తారు. అయ్యార్, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాసులో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్ని తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు. మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే, ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లెందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది.
అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరు భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్ గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే నాకిది చెప్పండి, మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది, వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏ మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది, అరే మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబు నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి బంటి. అచ్చా, అయితే గట్టు నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్. సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం నా పేరు గుడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా, సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు. ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా, మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్ తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేశాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. చింకీ కేక్ చేసింది. ఇవాళ గట్టు చింకీ స్కూల్కి సెలవుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నారు. అప్పుడే చింకీ టీవీ పెడుతుంది. ఎంత బోర్ కొడుతుంది గట్టు, పదా వెళ్ళి మనం టీవీ చూద్దాం. అవును చింకీ, పెట్టు, ఏదైనా మంచి చూద్దాం. ఏం చూద్దాం? ఏదైనా కార్టూన్ చూద్దామా?
అరే లేదు లేదు చింకీ, నేను కార్టూన్ చూడను. మరింకేదైనా చూద్దాము. అరే వా గట్టు, టీవీలో కుక్కరీ షో వస్తుంది. అమ్మ ఇందులో చూసే మనకు మంచి మంచి డిషెస్ తయారు చేస్తుంది. అరే చింకీ, మనం ఇందులో ఈరోజు ఏం చేపిస్తారో చూద్దాము, సరేనా? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ షో చూడటానికి. అమ్మ రోజు చూస్తుంది. కుక్కరీ షోలో కేక్ రెసిపీ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ రెసిపీ చూస్తూ ఉంటారు. చింకీ, వాళ్ళు కేక్ తయారు చేయటం చూసి నాకు కూడా కేక్ తినాలనిపిస్తుంది. మనం కూడా కేక్ తయారు చేద్దామా? ఏమంటావ్? గట్టు, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం ఖాళీగానే కూర్చున్నాము, చాలా బోర్ కుడుతుంది. అయితే సరే పద, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి చూద్దాం కిచెన్లో కేక్ తయారు చేసే సామాన్లు ఎక్కడున్నాయో ఏంటో అని. సర్లే గట్టు, నువ్వు వెళ్ళి సామాన్లు వెతుకుతూ ఉండు. అంతలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కోసం పర్మిషన్ తీసుకుంటా. ఇద్దరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. గట్టు చాలా బాధపడుతూ చింకీ దగ్గరికి వస్తాడు. చింకీ అమ్మతో మాట్లాడుతుంటుంది. సరే గట్టు, కేక్ తయారు చేయడానికి మనకు అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అయ్యో చింకీ, మనం కేక్ ఎలా తయారు చేస్తాము? ఇంట్లో దానికి కావలసిన సామాన్లేమీ లేవు కదా. పిల్లలు, గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కేక్ ప్రిపేర్ చేశా కదా, ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటి వరకు షాపింగ్కి వెళ్ళనే లేదు. అందుకే కేక్కి కావాల్సిన సామాన్లు అవైలబుల్లో లేవు. అది విన్న తర్వాత గట్టు చింకీ చాలా బాధపడతారు. మనకు అసలు చాలా బోర్ కొడుతుంది. ఇంత కష్టంగా కేక్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి? అమ్మ పిల్లలు బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యో గట్టు చింకీ, మీరిద్దరూ బాధపడకండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఆ కేక్ కాకుండా స్పాంజ్ కేక్ తయారు చేయండి. దానికి కావలసిన సామాన్లు ఇంట్లో రెడీగా ఉన్నాయి. అది విన్న తర్వాత గట్టు ఇంకా చింకీకి కాస్త ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్తారు. చూడండి పిల్లలు, మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి టీవీలో చూయించిన కేక్ మీరు తయారు చేయలేరు. అయితే ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి కేక్ అంటే స్పాంజ్ కేక్ తయారు చేయొచ్చు. సరే మమ్మీ, మేమిద్దరం రెడీగా ఉన్నాము కదా చింకీ? అవునమ్మా, మేమిద్దరం రెడీ. సరే అయితే నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు చేయండి. తర్వాత అమ్మ గట్టు ఇంకా చింకీకి స్పాంజ్ కేక్ రెసిపీ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మ చెప్పినట్టే ఫాలో అవుతూ ఉంటారు. సరే చెప్పండి గట్టు చింకీ, మీరు ఏ షేప్లో కేక్ తయారు చేయాలని? స్క్వేర్ షేప్లోని. లేదు లేదు, అది చాలా బోరింగ్గా ఉంటుంది. హార్ట్ షేప్ కేక్ తయారు చేద్దాం. సరే సరే, హార్ట్ షేప్లోనే చేద్దాము. సరే పిల్లలు, ఇంకా మొదలు పెడదాం. అరే చింకీ, నువ్వైతే కోకో పౌడర్ మొత్తం నీ ముఖానికి రాసుకున్నావు. అరే ఎక్కడా అంటింది నాకు? చెప్పు చెప్పు. ఇక్కడ రా చింకీ, నేను నీ ఫేస్ క్లీన్ చేస్తాను. అమ్మా, ఇదైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మనం ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామా? తర్వాత దీన్ని బేక్ చేద్దాం. చూద్దామా? ఆగట్టు, మంచి ఐడియా. అరే ఇదేంటి, ఇందులోని షుగర్ తక్కువగా ఉన్నట్లుంది. అరే అలా ఎలా అవుతుంది చింకీ? నేను నీకు చెప్పాను కదా, ఇందులో 120 గ్రాముల చక్కెర వేయమని. అరే సారీ మమ్మీ, నేను 100 గ్రామ్స్ షుగరే వేశాను. ఓహో, అందుకేనా కేక్ స్వీట్నెస్ తగ్గింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు 20 గ్రామ్స్ యాడ్ చెయ్యి. మమ్మీ, ఇప్పుడే వేస్తాను. ఒక పని చెయ్యి, దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చెయ్యి. ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే కలుపుతాను. కాసేపట్లో గట్టు చింకీలా మినీ స్పాంజ్ కేక్ తయారైపోతుంది. వావ్, ఎంత క్యూట్గా ఉంది మన చిన్న కేక్. భలే ఉంది కదా. నేను అనుకోనే లేదు, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి కేక్ తయారు చేయొచ్చని. ఇంకా దీన్ని తయారు చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పట్టింది కదా. అవును గట్టు, ఇదంతా మన అమ్మ ఐడియానే. తన వల్లే మనం ఇంత మంచి కేక్ తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ అమ్మా. అరే థ్యాంక్ యూ ఎందుకు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? నాకు ఆనందంగా ఉంది మీరు కేక్ తయారు చేసినందుకు. ఇంకా నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాన్న వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకా గట్టు చింకు గేట్ దగ్గర నిలబడి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాన్న వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తారు. సర్ప్రైజ్! అరే అరే గట్టు చింకీ, ఏంటి ఈరోజు సర్ప్రైజ్? కేక్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాన్న, ఈ కేక్ మేమిద్దరం కలిసి తయారు చేశాము. ఇంట్లో చాలా బోర్గా ఉండి ఇది తయారు చేశాం. తర్వాత గట్టు చింకి అమ్మ నాన్న కేక్ కట్ చేస్తారు. అందరికన్నా ముందు కేక్ నాన్నకే పెడతారు. నాన్న అంటారు,
అరే వా పిల్లలు, మీరిద్దరైతే కేక్ చాలా బాగా తయారు చేశారు. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకీ కూడా కేక్ తింటారు. వాళ్ళకి కేక్ బాగా అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో కేక్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను చింకి కలిసి తయారు చేస్తాం. హా, తప్పకుండా. నేను మీ ఇద్దరికి వేరే వేరే ఫ్లేవర్స్ కేక్ తయారు చేయడం కూడా నేర్పిస్తాను. మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. వావ్, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత అందరూ చాలా మాటలు మాట్లాడుకుంటూ కేక్ ఎంజాయ్ చేస్తారు. చింకీ పుట్టినరోజు. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 నెల మాత్రమే అయ్యింది. స్కూల్లో ప్రభాకర్ సార్ ఒక మంచి ట్రిప్ను ప్లాన్ చేస్తారు. పిల్లలు, సెలవులు రావటం కంటే ముందు మనం ఒకసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దాము. ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి సార్? ఓల్డేజ్ హోమ్ అంటే అది ముసలి వాళ్ళ కోసం ఒక స్పెషల్గా చోటు. చాలా కారణాల వల్ల వాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లోని ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరంగా ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలే ఉండరు. ఎవరూ లేకుండా, ఏ తోడు లేకుండా ఉండేవాళ్లనే ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. ప్రభాకర్ సార్తో పాటు పిల్లలందరూ బస్సులో కూర్చుని సంధ్యా వృద్ధాశ్రమానికి వెళ్తారు. చాలా మంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ల కళ్లల్లో తెలియని ఒంటరితనం, బాధ కనిపిస్తుంది. గట్టు, చింకీ లాంటి పిల్లలైతే వాళ్ల అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని ఎప్పుడూ వాళ్ల ఫ్యామిలీతోనే కలిసి చూసేవారు. ఇవాళ మొదటిసారి వాళ్లకి తెలుస్తుంది ఇంతమంది ఓల్డేజ్ వాళ్ళు ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారని. ఇంకా ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ పిల్లలందర్నీ అక్కడ ఉన్న ముసలి వాళ్లతో మాట్లాడిస్తారు. చిన్న పిల్లలతో మాట్లాడితే అక్కడ ఉన్న ముసలి వాళ్ల కళ్లల్లో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గట్టు, చింకీ వాళ్ల అమ్మా నాన్నలకి స్కూల్ ట్రిప్ గురించి చెప్తారు. అప్పుడే గట్టుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అరే చింకీ, 2 రోజుల తర్వాత నీ పుట్టినరోజు రాబోతుంది. అవును, 2 రోజుల తర్వాత చింకీ బర్త్డే ఉంది. మనం చాలా గొప్పగా పార్టీ ప్లాన్ చేద్దాం. అమ్మా, ఓల్డేజ్ హోమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుట్టినరోజు మిస్ అవుతారు కదా. ఈసారి మనం నా పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇది చాలా మంచి విషయం చింకీ, కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లతో ఎలా మాట్లాడాలి? నువ్వు కంగారు పడకమ్మా, సార్తో నేను ఈ విషయం రేపే మాట్లాడతాను. మరుసటి రోజు గట్టు ప్రభాకర్ సార్తో చింకీ ఐడియా గురించి చెప్తాడు. చింకీ ఐడియా విని ప్రభాకర్ సార్ కూడా చాలా ఆనందపడతారు. అరే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. నేను ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్తోని మాట్లాడతాను. గట్టు, అతను ఇంకా చింకీ 4-5 ఫ్రెండ్స్ కి కూడా చెప్తారు. ఈసారి చింకీ పుట్టినరోజు వేరే రీతిలో జరగబోతోందని. అతని ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా చింకీ పుట్టినరోజు రానే వచ్చింది. అన్నిటికన్నా ముందు చింకీ నిద్రలేచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే చింకీ. హ్యాపీ బర్త్డే చింకీ. ఒకసారి అక్కడ ఆ టేబుల్ పై ఏముందో చూడు. చింకీ వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక కలర్ఫుల్ పేపర్తో ఒక గిఫ్ట్ పెట్టి ఉంటుంది. దానిపైన రాసి ఉంది హ్యాపీ బర్త్డే చింకీ అని. అరే, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిది? ప్యాకెట్ తెరిచి చూడు. చింకీ చాలా ఎగ్జైటింగ్ గా గిఫ్ట్ తెరుస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ లోని మదర్ తెరిసా, కిరణ్ బేడి, ఇంకా మేరీ కోమ్, ఇంకా ఇందిరా నూరి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా నీలో కూడా నాకు ఒక స్పార్క్ కనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కూడా దేశానికి ఏదో మంచి పని చేస్తావు. థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ బర్త్డే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. కాసేపటి తర్వాత చింకీ, గట్టు, అమ్మ నాన్న పక్కనే ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి పూజ చేస్తారు. పంతులు గారు వాళ్ళకి ప్రసాదం పెడతారు. అప్పుడే గట్టుకి ప్రభాకర్ సార్ ఫోన్ వస్తుంది. గట్టు సార్తో మాట్లాడి ఆ తర్వాత అమ్మా నాన్న ఇంకా చింకీతో ఇలా అంటాడు. ప్రభాకర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చింకీ బర్త్డే అక్కడే ఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకున్నారట. సరేనా? అరే వావ్, అయితే ఈసారి చింకీ పుట్టినరోజు చాలా స్పెషల్ గా జరుగుతుంది. అమ్మా ఇంకా చింకీ కూడా ఆ విషయం విని చాలా ఆనందపడతారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు సాయంత్రం పార్టీకి కావలసిన కేక్, బెలూన్స్, పువ్వులు ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కొంటారు. సాయంత్రం 5ంటికి ప్రభాకర్ సార్ ఇంకా గట్టు, చింకీల స్నేహితులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అందరూ చింకీకి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ప్రభాకర్ సార్ ఇంకా నాన్న కారులో కలిసి అందరూ సంధ్యా వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ముందే అందరికీ చింకీ బర్త్డే పార్టీ గురించి చెప్తాడు.
ముసలి వాళ్ళందరూ ఒక పెద్ద హాల్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే చింకీ. ప్రభాకర్ సార్ మీ ఐడియా గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ పిల్లలందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చూడటానికి వీళ్ళందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు. చింకీ చూస్తుంది. నిజంగానే అందరి మొహాల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బర్త్డే పార్టీని చూస్తున్నారన్నట్టు. అంతలో అమ్మ టేబుల్ పైన కేక్ పెడుతుంది. గట్టు ఇంకా అతని స్నేహితులు కలిసి బెలూన్స్తో హాల్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత చింకీ కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ గా పాట పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ ఇంకా గట్టు కలిసి ప్లేట్లో కేక్, చిప్స్, సమోసా ఇంకా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరిగా అందరికీ తినడానికిస్తారు. తర్వాత గట్టు స్నేహితులు బంటి ఇంకా రాజు ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రాకింగ్ సాంగ్ పైన గట్టు ఇంకా హరి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చింకీ అమ్మా నాన్న ప్రభాకర్ సార్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోతుంది. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. అరే ఏమైంది? ఓ గాడ్, ఈ పవర్ కట్ ఇప్పుడే అవ్వాలా? ఈ మధ్య ఈ ఏరియాలోని పవర్ కట్ చాలా జరుగుతుంది. ఒక్కసారి కరెంట్ పోయిందంటే 2-3 గంటల దాకా రాదు కూడా. ఓ నో, అయితే పార్టీ మజానే పోతుంది. అప్పుడే ఒక ఓల్డేజ్ అంకుల్ ఇలా అంటాడు. అరే, పార్టీ అలా ఎలా పాడవుతుంది? ఇది చింకీ స్పెషల్ బర్త్డే పార్టీ. అప్పుడు ఆ అంకుల్ అతను ఇంకొంతమంది స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి చేతులతో క్యాండిల్స్ పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వస్తారు. చూస్తూనే రూమ్లో చుట్టుపక్కల మొత్తం చాలా క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగుతో హాల్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక అంకుల్ చిరంజీవి పాట పాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లతో ఆ పాటకి బీట్ కొడుతూ ఉంటారు. వాతావరణమంతా మళ్లీ ఎంజాయ్మెంట్తో మారుమోగిపోతుంది. మరొక అంకుల్ చాలా అందమైన శ్రీకృష్ణుడి పాట పాడతారు. ఇంకొక తాతయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అలా ఆ మ్యూజికల్ వాతావరణంతో అందరికీ చాలా మజా వస్తుంది. కాసేపటి తర్వాత కరెంట్ వచ్చేసరికి అందరూ చింకీకి చాలా ఆశీర్వాదాలిస్తారు. తల్లి, చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నువ్వు మా అందరి మనసు దోచుకున్నావు. ఆ చింకీ తల్లి, నీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి. మంచి ఆశీర్వాదాలివ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత సమాజానికి గొప్ప పని చేస్తారు. చల్లగా ఉండు తల్లి. ఆ చింకీ, భగవంతుడు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత ప్రపంచానికి చాలా గొప్ప పనులు చేస్తారు. అదంతా విన్న తర్వాత చింకీ అమ్మా నాన్నలకి చాలా గర్వంగా అనిపిస్తుంది. చింకీ, వీళ్ళ ప్రేమ ఆశీర్వాదాల కన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. అప్పుడే చింకీ మొహం పైన ఒక పెద్ద స్మైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి చెప్తారు, హ్యాపీ బర్త్డే చింకీ. గట్టు చింకీ వెళ్లారు సినిమాకి. స్కూల్లో లంచ్ బ్రేక్ అవుతుంది. పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసా, ఒక మంచి సైన్స్ సెక్షన్ మూవీ వచ్చింది. దాని గురించి అందరూ బాగా పొగుడుతున్నారు. ఓ అదే, ఆ కొత్త సినిమా గురించి నేను కూడా చాలానే విన్నాను. హా, నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. పదండి అందరం కలిసి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు చింకీ? దీనికి అమ్మా నాన్న అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఫ్రీగా లేరు కదా. హా, అవును గట్టు, నువ్వు సరిగా చెప్పావు. ఏం చేస్తాంలే. సైన్స్ టీచర్ క్లాసులోకి వచ్చి చదివిస్తూ ఉంటుంది. పిల్లలు అందరూ మీ పుస్తకాలు ఓపెన్ చేయండి. సెకండ్ చాప్టర్ చెప్తాను. ఓకే మ్యామ్. టీచర్ క్లాస్ నెక్స్ట్ గంట వరకు నడుస్తూ ఉంటుంది. పిల్లలు, ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థమైంది? బాగా అనిపించింది మ్యామ్. పిల్లలు, ఈ చాప్టర్ మనకేం నేర్పిస్తుందంటే ఫ్యూచర్లో సైన్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని. ఓ, మీరందరూ ఒక సినిమా చూసారా? అది సైన్స్ మీద ఉంది. నో మ్యామ్. మ్యామ్, నేను ఆ సినిమాని చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. మీరందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి. ఇవి మీ అవేర్నెస్ ని బాగా పెంచుతాయి. తర్వాత క్లాస్ అయిపోతుంది. టీచర్ వెళ్ళిపోతుంది.
ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇప్పుడు టీచర్ కూడా చెప్తుంది మనం ఈ సినిమా చూడాలి అని. సరే, ఒకసారి మనం మన పేరెంట్స్ కూడా చెప్పి చూద్దాము. పిల్లలందరూ ప్లాన్ చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర సినిమా తీసుకెళ్దామని జిద్దు చేద్దామని. మరుసటి రోజు అందరూ స్కూల్లో కలుస్తారు. చెప్పండి ఫ్రెండ్స్, ఏమైంది? మీలో ఎవరికైనా పర్మిషన్ దొరికిందా? మా అమ్మ నేరుగా వద్దని చెప్పేసింది. నేను ముందే చెప్పాను అమ్మా నాన్న ఒప్పుకోరని, కానీ గట్టు జిద్దు చేశాడు. కానీ ఎలాంటి లాభం లేదు. మా నాన్న కూడా అదే చెప్పాడు, ఆయనకు టైం కుదరదు అని. కానీ గుడ్డి మాత్రం ఇప్పటి వరకు సైలెంట్గా ఉంటుంది. అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. అరే గుడ్డి, నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు? ఆంటీ అంకుల్ ఏమన్నారు? ఓ అది చింకి, మరి మా అమ్మ కూడా. అందరికీ గుడ్డి చెప్పబోతుంది ఏంటో అర్థమైపోతుంది. ఇంకా అందరూ బాధపడతారు. అరే మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? మా అమ్మ మనందర్నీ సినిమాకు తనే తీసుకుని వెళ్తాను అని చెప్పింది. ఓహో, ఏం చెప్తున్నావు చింకి? అదైతే చాలా మంచి విషయం. గుడ్డి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? వా, ఫైనల్ గా మనందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. ఎప్పి! అరే ఎంత మజా వస్తుంది. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. మరి ఆ రోజు స్కూల్ అయిన తర్వాత అందరూ 5ంటికి గుడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఓహో చింకి, త్వరగా పదా, లేకపోతే మనకి లేట్ అవుతుంది. వస్తున్నా గట్టు, లేస్ కట్టుకొని 2 నిమిషాల్లో వస్తున్నాను. పిల్లలు, గుడ్డి వాళ్ళ అమ్మని అస్సలు విసిగించకూడదు. మంచి పిల్లలా ఉండాలి. ఇంకా మూవీని బాగా ఎంజాయ్ చేయండి. అమ్మా నాన్న పక్కా. అమ్మా, నేను ఈ గట్టు అస్సలు అల్లరి చేయకుండా చూసుకుంటాను. ఓకే చింకీ, బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ మమ్మీ. తర్వాత గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ తీసుకుని సినిమా చూపించడానికి వెళ్తుంది. పిల్లలు, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి 3D గ్లాసెస్ తెస్తా. ఈ సినిమాని మనం 3Dలో చూస్తున్నాం, సరేనా? వావ్! ఇదిగోండి పిల్లలు, 3D గ్లాసెస్. ఇవి పెట్టుకుంటే మూవీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దీంతో మీకు అనిపిస్తుంది సినిమాలో జరిగే ప్రతిదీ మీ ముందే జరుగుతున్నట్టు, రియల్ వరల్డ్ లా. వావ్, నువ్వెంత ఫన్నీగా ఉన్నావు చింకి. నువ్వు కూడా ఏమీ హీరోలాగా లేవు గట్టు. నువ్వు కూడా కార్టూన్ లాగే కనిపిస్తున్నావు. అరే, ఇందులో మనం అందరం భలే ఫన్నీగా కనిపిస్తున్నాం. ఈ గ్లాసెస్ చాలా కూల్గా ఉన్నాయి. సరే పిల్లలు, త్వరగా లోపలికి పదండి, సినిమా మొదలైపోతుంది. త్వరగా పదండి, నేను స్టార్టింగ్ అస్సలు మిస్ అవను. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. సినిమా మొదలవుతుంది. ఓహ్, ఈ ఫీల్ అయితే నేను చాలా వైరల్ వీడియోస్లో చూశాను. ఇది అద్భుతమైన సీన్. బంటి, నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావన్న సంగతి మాకు తెలుసులే, కానీ మెల్లిగా మాట్లాడు. లేదు బంటి, నువ్వేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని సినిమా చూడు. ఓకే ఓకే. అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. వావ్, మూవీ ఎంత బాగుంది, చూస్తేనే మజా వస్తుంది. 3D గ్లాసెస్ ఇంకా బాగున్నాయి, వాటితో సినిమా చూస్తుంటే మజా వచ్చింది. అందరికన్నా ఎక్కువ మజా బంటికి వచ్చింది కదా. అవునవును, నేను సినిమా మధ్యలోనైతే మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోయాను. మూవీ నిజంగా చాలా బాగుంది. పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాలి. దీనివల్ల మీ నాలెడ్జ్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. సరే ఆంటీ. ఇంకా థ్యాంక్ యూ ఆంటీ, మాకీ సినిమా చూపించినందుకు. ఆంటీ, థ్యాంక్ యూ. అరే అరే, మోస్ట్ వెల్కమ్ పిల్లలు. అరే, అక్కడ చూడండి, గేట్ దగ్గర సినిమా పోస్టర్ ఎంత పెద్దగా ఉందో కదా. అందరం వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుదాము. ఇది మంచి ఐడియా. పద వెళ్దాం. పిల్లలందరూ పరిగెడుతూ పోస్టర్ దగ్గరికి వెళ్తారు. గుడ్డి వాళ్ళమ్మ వాళ్ళందరినీ కలిపి ఫోటో దించుతుంది. వావ్, ఈ ఫోటో ఎంత బాగా వచ్చింది ఆంటీ. మీరు త్వరగా ఈ ఫోటో మా అమ్మకి పంపించండి, తను చాలా హ్యాపీ అవుతుంది. హాహా చింకీ, తప్పకుండా పంపిస్తా. తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళమ్మ పిల్లలందరికీ ఐస్ క్రీం కొనిస్తుంది. ఇలా గట్టు చింకీలా మూవీ ట్రిప్ హ్యాపీగా గడుస్తుంది. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకీ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి
పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకీ, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే అరే నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు, చింకీ, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా, సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి, మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తరువాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా. మనం ఏం తిందాం? పదండి, చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకీ, మనం ఎప్పుడూ చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందామో. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా! మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకీ, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నాకు కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకిది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి, దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. హా, నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా యమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా
అది మాత్రం యమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పద అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా. మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు. అమ్మ చేసింది ఇడ్లీ దోశ. ఇవాళ అమ్మా నాన్న సాయంత్రం వరకు ఎక్కడికో బయటకు వెళ్తారు. గట్టు చింకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పక్కింటి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి వెళ్తారు. చింకీ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఆంటీ లంచ్కి ఏం ప్రిపేర్ చేసిందో ఏంటో. అమ్మ అయితే టేస్టీ ఫుడ్ తయారు చేస్తుంది. మొదటిసారి వేరే వాళ్ళ ఇంట్లో తింటున్నాము. గట్టు చింకి మాట్లాడుతూ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా బెల్ కొడతారు. రండి గట్టు చింకి, నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. మీకోసం నేను ఇడ్లీ దోశ ప్రిపేర్ చేశాను. వావ్ ఆంటీ, నాకైతే ఇడ్లీ చాలా ఇష్టం. నాకు దోశ. హాహా, రండి పిల్లలు, త్వరగా చేతులు కడుక్కుని రండి, టిఫిన్ పెడతాను. తర్వాత గట్టు చింకి ఇడ్లీ ఇంకా దోశ తిని ఆనందపడతారు. ఆంటీ వావ్, ఇంత టేస్టీ ఇడ్లీ ఇంతవరకు అమ్మ కూడా తయారు చేయలేదు. ఇంకా ఆంటీ, ఈ దోశ చాలా బాగుంది. అరే పిల్లలు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నా టిఫిన్ నచ్చినందుకు తీసుకోండి, ఇంకా తినండి. గట్టు చింకి మనస్ఫూర్తిగా కడుపు నిండా ఇడ్లీ ఇంకా దోశ తింటారు. ఆ తర్వాత ఆంటీకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న సాయంత్రం వరకు వచ్చేస్తారు. అమ్మా, ఇవాళ ఆంటీ ఇడ్లీ దోశ తయారు చేశారు. భలేగా ఉంది. అమ్మా, ఇంకా అవి చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా? అవునమ్మా, అది తిన్నాక భలే ఉంది. అరే పిల్లలు, ఇది చాలా మంచి విషయం. మీకు భోజనం బాగా నచ్చిందన్నమాట. అయితే పిల్లలు, మీరు కడుపు నిండా తిన్నారు కదా? ఏమనుకున్నావు నాన్న? గట్టు అయితే 5 ఇడ్లీలు తిన్నాడు. చింకి మాటలు విని అందరూ బాగా నవ్వుకుంటారు. మరుసటి రోజు గట్టు చింకి నిద్ర లేచేసరికి అమ్మ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంటుంది. అది ఏంటమ్మా, మీరు కూడా నా కోసం ఇడ్లీ దోశ తయారు చేస్తున్నారా? మరి ఏంటి పిల్లలు, నిన్న మీకు ఆంటీ టిఫిన్ అంత బాగా నచ్చింది కనుక నేను కూడా మీకు అదే టిఫిన్ చేశాను. వావ్ అమ్మా, మీరు చాలా మంచి పని చేశారు. సరే, మీరు త్వరగా బ్రష్ చేయండి, నేను మీ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెడతాను. గట్టు చింకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇడ్లీ దోశ రుచి ఆంటీ చేసిన ఇడ్లీ దోశ రుచిలాగా ఉండదు. కాని వాళ్ళ అమ్మని బాధ పెట్టాలి అనుకోరు. అమ్మా వావ్, మీరు చేసిన ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంది. హా అమ్మా, దోశ చాలా బాగా ఉంది. కాని అమ్మ గట్టు చింకీలని చూసి అర్థం చేసుకుంది, వాళ్లకు ఆ టిఫిన్ నచ్చలేదని. కాని వాళ్ళు నిజం చెప్పడం లేదు అని. సరే పిల్లలు, ఇంక మీరు స్కూల్కి రెడీ అవ్వండి. తర్వాత అమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన రెసిపీలో ఏం తక్కువ అయి ఉంటుంది, ఆ ఇడ్లీ దోశలో ఆంటీ చేసిన రుచి ఎందుకు రాలేదు అని. తర్వాత తను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. హలో గట్టు చింకి మమ్మీ, రండి. ఇవాళ నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. హాహా చెప్పండి. నేను మిమ్మల్ని మీ ఇడ్లీ దోశ రెసిపీ అడగడానికి వచ్చాను. మీ ఇంట్లో టిఫిన్ చేసిన దగ్గర నుంచి గట్టు చింకి మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళ కోసం ఇడ్లీ ఇంకా దోశ తయారు చేశాను, కాని వాళ్ళకి అది అంతగా నచ్చలేదు. అరే అదేమీ లేదండి, నా ఇడ్లీ దోశలో నేను నా స్పెషల్ మసాలా కలుపుతాను. రండి, ఆ మసాలా చూపిస్తాను మీకు. తరువాత ఆంటీ తన స్టైల్లో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేయడం అమ్మకి నేర్పిస్తుంది. తర్వాత అమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. అయ్యో అమ్మా, మీరెక్కడికి వెళ్ళారు? గట్టు చింకి, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది, అది నేను రేపు చూపిస్తాను. వావ్ అమ్మా, నాకు సర్ప్రైజ్ అంటే ఇష్టం. హా పిల్లలు, ఉదయం వరకు చూడండి. తరువాత అందరూ పడుకుంటారు. ఉదయం లేచిన తర్వాత అమ్మ మళ్ళీ ఆంటీ చెప్పిన స్పెషల్ రెసిపీతో ఇడ్లీ ఇంకా దోశ తయారు చేస్తుంది. కాసేపటిలో ఇల్లు మొత్తం ఇడ్లీ ఇంకా దోశ సువాసన వస్తూ ఉంటుంది. అరే అమ్మా, ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? చింకీ, నాకు ఈ వాసన ఎక్కడో చూసినట్లుంది. అవును గట్టు, నాకు కూడా. గట్టు చింకి, ఇవాళ నేను ఇడ్లీ దోశ చేశాను, కానీ నేను ఆంటీని అడిగి మరీ ఆ రెసిపీని నేర్చుకొని నేను
అదే చేశాను, టేస్ట్ చేయండి. తర్వాత గట్టు ఇంకా చింకి ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇడ్లీ దోశ తింటారు. అరే వా అమ్మా, ఇవి ఆంటీ చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. అవును మమ్మీ, మజా వచ్చింది. నాన్న కొత్త కార్. ఇవాళ సెలవు రోజు. గట్టు చింకి అమ్మ నాన్న కలిసి కూర్చొని పాత ఆల్బం చూస్తూ ఉంటారు. ఈ ఆల్బం చాలా పాతది. నాన్న నేను చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నామో, మీరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. అవునమ్మా. ఓ ఇక్కడ చూడు చింకి, నువ్విక్కడ అచ్చం అబ్బాయిలా కనిపిస్తున్నావు ఈ ఫోటోలోని. అవును గట్టు, నువ్వు అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్నావు చూడు. అమ్మా ఇది చాలా తప్పు కదా, నేనేమో అమ్మాయిలాగా, చింకి ఏమో అబ్బాయిలా కనిపిస్తుంది. అలా ఎందుకంటే గట్టు, చింకీ నీకంటే చిన్నగా ఉంది కాబట్టి. చింకీకి హెయిర్ అప్పుడు పొడవుగా రాలేదు, కానీ నీకు పొడవుగా వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కటింగ్ చేయించుకోవడానికి బాగా అల్లరి చేసేవాడివి. ఓ అదన్నమాట విషయం. అమ్మా ఇంత ఇంత మంచి కార్ ఎవరిది? బాబు గట్టు, ఆ కార్ మనదే. వావ్, ఈ కార్ ఎంత కూల్గా ఉంది. అవును బాబు గట్టు, ఈ కారు ఆ సమయంలో చాలా టాప్ మోడల్ తెలుసా? నాకు తెలిసి ఇప్పటిది రావడమే లేదు. అయితే నాన్న, మరి మన కార్ ఎక్కడుంది? ఆ నాన్న, ఈ కార్ ఎక్కడుంది? గట్టు, చాలా సంవత్సరాలు మనం దాన్ని ఉపయోగించాము, కానీ అది పాడైంది. అందుకే దాన్ని తీసేశాను. వావ్ అమ్మా, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. హా పిల్లలు, ఇంకా నాకీ కార్ అంటే చాలా ఇష్టం ఉండేది. మీరు ఈ కార్లో చిన్నప్పుడు చాలా తిక్క పనులు చేస్తుండేవారు. అమ్మా ఇంకా చింకి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ గట్టు నాన్నని గమనిస్తుంటాడు. నాన్న చాలా ధ్యాసగా ఫోటోలో ఉన్న కార్ చూస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో తెలియని మెరుపు కనిపిస్తూ ఉంటుంది. గట్టు ఏమీ మాట్లాడకుండా కేవలం అతన్ని చూసుకుని ఉండిపోతాడు. సరే, ఇంకా అందరూ వచ్చి భోజనం చెయ్యండి. చింకీ మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి. అందరూ కలిసి భోజనం చేస్తారు, కానీ గట్టు మాత్రం వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతను నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా నేను మీకు ఒకటి చెప్పాలి. మనం నాన్న కోసం ఒక కొత్త కార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నాన్న పాత కార్ని చాలా మిస్ అవుతున్నట్లున్నారు. బాగట్టు, నువ్వైతే నా మనసులో మాట చెప్పావు. ఇంకా నేను నోటీస్ చేశాను. నేననుకున్నాను చాలాసార్లు నాన్నకు కారు కొనాలి అని. అయితే ఆలస్యం ఎందుకు? ఇవాళ మనం వెళ్ళి నాన్న కోసం కార్ చూసి వద్దామా? అమ్మా నేనైతే మంచి మంచి మోడల్స్ కూడా తెలుసుకున్నాను నా ఫ్రెండ్స్ దగ్గర. సరే పిల్లలు, మనం కార్ చూసి వద్దాము రేపు, సరేనా? తర్వాత గట్టు చింకి ఇంకా అమ్మ వెళ్ళి షోరూంలో ఒక కార్ ఫైనల్ చేసి వస్తారు. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు, కానీ అమ్మ వాళ్ళ ఎగ్జైట్మెంట్ని దాచిపెట్టుకోమని చెప్తుంది. గట్టు చింకి, నాన్న వస్తూ ఉంటారు, మీరు మీ ఎగ్జైట్మెంట్ని కాస్త దాచిపెట్టుకోండి. కానీ అమ్మా, మనం నాన్న దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాలి? అరే చింకి, రేపు కారు వచ్చిన తర్వాత మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం, అదే కదా? అవును చింకి, గట్టు సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడే మనం ఇంత ఎగ్జైటెడ్గా ఉండడం చూస్తే నాన్నకి అనుమానం వస్తుంది. రేపు సర్ప్రైజ్ అప్పుడు అంత మజా ఉండదు, అర్థమైందా? సరే అమ్మా, నాకు అర్థమైంది. ఇంకా మీరు కంగారు పడకండి, నేను నార్మల్గా ఉంటాను, నాన్నకి అనుమానం రాకుండా. కాసేపటికి నాన్న వస్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంకా ఉదయం అయిన వెంటనే డోర్ బెల్ మోగుతుంది. నాన్న వెళ్ళి డోర్ తీస్తారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఇది మీ కొత్త కార్ కీస్, మీరు తీసుకోండి. ఏమిటి, కొత్త కారా? సారీ, నీకేదో కన్ఫ్యూజన్గా అయినట్టుంది. మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్లుగా ఉన్నారు. లేదు లేదు, ఆయన ఏమీ కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఇంకా తప్పు అడ్రస్కి రాలేదు. ఆయన వచ్చింది కరెక్ట్ అడ్రస్సే, ఇస్తుంది కరెక్ట్ పర్సన్కే. ఏంటి నువ్వన్నది నాకేం అర్థం కాలేదు. సర్ప్రైజ్! నాన్న బయటకు వెళ్లి కొత్త కార్ని చూస్తారు. ఇంకా ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ఇది నిజమేనా? ఇది నా కొత్త కారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. హా, నేను ఇంకా పిల్లలు కలిసి మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. ఇంకా మీ ఆనందాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీకు ఈ కార్ చాలా బాగా నచ్చిందని. ఓ, నేను అసలు ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను. మీరు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.
అయితే నాన్న, అదే విషయం మీద మనం ఇప్పుడు ఒక రైడ్కి వెళ్ళొద్దామా? అవును నాన్న, పద రైడ్కి వెళ్దాం. ఇవాళ వాతావరణం బాగుంది. పిల్లలు తప్పకుండా మనం టెస్ట్ డ్రైవ్కి ఇప్పుడు వెళ్ళొద్దాము. అరే ముందు టిఫిన్ అయితే చేయండి, తర్వాత తిరిగి రావచ్చు. అరే ఇవాళ టిఫిన్ మనం బయటే చేద్దాము, మన కొత్త కారులో తిరుగుతూ. పదండి పదండి, తప్పకుండా. నాకు కూడా టిఫిన్ వండాల్సిన అవసరం ఉండదు, నాకీరోజు రెస్ట్. తర్వాత గట్టు ఇంకా చింకి కారులో కూర్చుంటారు. నాన్న అందరినీ తీసుకుని వడాపావు తినిపించడానికి తీసుకువెళ్తాడు. వావ్ నాన్న, ఈ కార్ ఎంత స్మూత్ గా వెళ్తుంది. ఇందులో వెళ్తుంటే భలీగా ఉంది. నాన్న, ఇందులో త్వరగా సాంగ్స్ ప్లే చేయండి. నేను సౌండ్ క్లారిటీ వినాలనుకుంటున్నాను. చింకి ఇప్పుడే పెడతాను. ఏం పాట కావాలి నీకు? ఆగండి నాన్న, నేను ప్లే చేస్తాను నా ఫేవరెట్ మ్యూజిక్ ని. వావ్, ఆడియో క్లారిటీ ఇంత బాగుంది. ఇంక చూడండి, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి కదా. అరే మన కొత్త కార్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఇందులో ఎలాంటి లోపం లేదు. అయినా కొత్త కారు వచ్చినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నాన్న ఆనందం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కాసేపట్లో నాన్న కారు ఆపి అందరి కోసం వడాపావు తీసుకొని వస్తారు. ఇదిగోండి పిల్లలు, మన కొత్త కారులోని మొదటిసారిగా టిఫిన్ చేయండి. ఇవ్వండి నాన్న, ఇది చాలా టేస్టీగా ఉంది నాన్న. మన కార్లో కూర్చొని తింటే ఆ మజానే వేరు. ఆహా, మజా వచ్చింది. వడాపావు కన్నా రుచికరమైంది ఏముంటుంది? ఉదయం పూట తినడానికి ఇంకా ఏమీ ఉండదు. నిజంగా మనం కార్లో కూర్చొని వడాపావు తినడం కంటే మంచిది ఇంకా ఏదీ లేదు. నాన్న, ఈ రోజు నుంచి మీరు కార్లో మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. సరే గట్టు, నువ్వు ఎలా అంటే అలా, సరేనా? ఇంకా నాన్న రోజు సాయంత్రం మమ్మల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్ళండి. అరే వా చింకి, నువ్వు నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావు. సరే బాబా, సరే. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పండి, అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్న మాటలు విని అందరూ పెద్దగా నవ్వుతారు. ఇంకా వాళ్ళ కొత్త కారులో మజాగా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. గట్టు యొక్క కొత్త వాచ్. గట్టుకి వాచ్లంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ నాన్న వాచ్ పెట్టుకుని చూసుకుంటూ ఉండేవాడు. అలానే అతను ఒకరోజు ఉదయం నాన్న వాచ్ పెట్టుకుని నిలబడి ఉంటాడు. బాబు గట్టు, నువ్వు నా వాచ్ని చూసావా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడా కనిపించడం లేదు. నాన్న, వాచ్ నా దగ్గరే ఉంది, నేనే పెట్టుకుని చూస్తున్నాను. అరే గట్టు, నీకు వాచ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అవును నాన్న, నాకు వాచ్ అంటే చాలా ఇష్టం. సరే చెప్పు, నీకు ఎలాంటి వాచ్ అంటే ఇష్టం? గట్టు ఒకటిని మించి మరొక వాచ్ బ్రాండ్ల గురించి చెప్తూ ఉంటాడు. గట్టుకి వాచ్ గురించి అంత నాలెడ్జ్ ఉండడం చూసి నాన్న ఆశ్చర్యపోతాడు. సరే గట్టు, నేను డిసైడ్ అయ్యాను, నీకు ఒక మంచి కొత్త వాచ్ని తెద్దామని. గట్టు ఈ మాట విని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ గట్టు ఆ మాట విని ఎంత ఆనందంగా ఉంటాడంటే అతను రోజంతా ఆ విషయం గురించి ఎగ్జైటింగ్ గా ఉంటాడు. ఆ న్యూస్ ని అమ్మకి ఇంకా చింకీకి చెప్తాడు, అతనికి ఒక కొత్త వాచ్ రాబోతోందని. వావ్ గట్టు, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. కానీ నువ్వు ఎలాంటి వాచ్ కొనుక్కోవాలో ఆలోచించావా? అరే లేదమ్మా, నేను ఇప్పటి వరకు దాన్ని ఆలోచించనే లేదు. గట్టు, త్వరగా ఆలోచించుకో. ఎందుకంటే సాయంత్రం నువ్వు నాన్న కలిసి నీ వాచ్ కోసం షాప్కి వెళ్తారు కదా. తర్వాత గట్టు పనులు పడతాడు. అతను రకరకాల వాచెస్ సెర్చ్ చేస్తాడు. అంతేకాదు అతని స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు అతను ఎలాంటి వాచ్ తీసుకుంటే బాగుంటుంది అని. కానీ గట్టు ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. తర్వాత నాన్న కూడా వచ్చేస్తారు. గట్టు, వాచ్ తీసుకోవడానికి వెళ్దామా? కానీ నాన్న, నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు ఎలాంటి వాచ్ తీసుకోవాలి అని. అరే అయితే ఏమైంది గట్టు, ఏం తీసుకోవాలో షాప్లో వెతుకుదాం పదా. గట్టు ఇంకా నాన్న కలిసి షాప్కి వెళ్తారు. అక్కడ రకరకాల వాచ్లు చూస్తారు. గట్టు, ఇది చూడు, ఈ వాచ్ ఎలా ఉందో, ఇది చాలా బాగుంది. నాన్న, దీని డయల్ అయితే చాలా బాగుంది, కానీ దీని స్ట్రాప్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సరే నువ్వు ఇది చూడు. నాన్న, దీని కలర్ కాంబినేషన్ అస్సలు బాలేదు. ఒక గంట గడిచిపోతుంది. గట్టు ఇంకా నాన్న ఇప్పటికీ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఏ వాచ్ తీసుకోవాలి అని. అరే గట్టు, నువ్వు ఇంకా డిసైడ్ అవ్వలేదా? నేను చాలా అలసిపోయాను దీనికోసం చూసి. లేదు నాన్న, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు.
గట్టు ఇంకా నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షాప్ మేనేజర్ వస్తాడు. ఇంకా వాళ్ళ బాధలన్నీ వింటాడు. సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా షాప్లోని లక్కీ డ్రా జరగబోతుంది. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి. అందులో మీకు నచ్చిన వాచ్ దొరుకుతుందేమో. ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ లక్కీ డ్రా ఆడతారు. పదాగట్టు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. గట్టు లక్కీ డ్రాలో మంచి వాచ్ గెలుచుకుంటాడు. ఇంకా అతనికి ఆ వాచ్ మీద 50% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఆ వాచ్ చాలా బాగా నచ్చుతుంది. బాబు గట్టు, నీకు వాచ్ నచ్చింది కదా? నాన్న, ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది. దీని డయల్, స్ట్రాప్, కలర్ అన్నీ చాలా నచ్చాయి. తర్వాత నాన్న ఇంకా గట్టు వాచ్ తీసుకుని ఇంటికి వస్తారు. గట్టు అమ్మకి ఇంకా చింకి అతని వాచ్ చూపిస్తాడు. ఆ తర్వాత గట్టు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అతని కాలనీ స్నేహితుడికి వాచ్ చూపించడానికి వెళ్తాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడు. చింకీ, నాకు నా వాచ్ గురించి చాలా కంగారుగా ఉంది. ఎందుకు గట్టు, ఏమైంది? చింకీ, నేను నా వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా. దీని మీద ఏ గీతలు పడకూడదు. గట్టు, ఒక పని చెయ్యి. నువ్వు ఒక చిన్న బాక్స్ తయారు చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వాచ్ పెట్టుకోవో అప్పుడు నువ్వు ఆ వాచ్ని బాక్స్లో పెట్టుకో. అవును చింకీ, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత గట్టు కార్డ్బోర్డ్తో ఒక బాక్స్ తయారు చేస్తాడు. ఇంకా అందులో కాటన్ పెట్టి అతని వాచ్ని అందులో చాలా జాగ్రత్తగా పెడతాడు. తర్వాత ఆ వాచ్ని జాగ్రత్తగా కబోర్డ్లో పెడతాడు. బాబు గట్టు, నీ వాచ్ని ఎందుకు అంత సెక్యూర్గా దాస్తున్నావు? అమ్మా, నా వాచ్ పైన ఎలాంటి గీతలు పడకూడదనుకుంటున్నాను. అందుకే నేను దాన్ని జాగ్రత్తగా పెట్టెలో పెట్టాను. అమ్మ గట్టు మాటలు విని నవ్వుతుంది. ఇంకా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల వరకు అలానే నడుస్తూ ఉంటుంది. గట్టు అతని కొత్త వాచ్ని పెట్టుకోవడం తక్కువ, ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే ఎక్కువైపోతుంది. నాన్నకి గట్టు అలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. అందుకే అతను ఒకరోజు గట్టుని ఆపుతాడు. గట్టు, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు నీ కొత్త వాచ్ని ఎందుకు పెట్టుకోవడం లేదు? దాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? అలా చేయడం మంచిది కాదు. ఎందుకు నాన్న, నా వాచ్ పాడవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి ఉంచాను. అరే గట్టు, నువ్వు వాచ్ పెట్టుకోకపోతే మనం వాచ్ తీసుకుని లాభం ఏముంది చెప్పు? నీకు గుర్తుందా? ఒకసారి చింకీకి కొత్త డాక్టర్ సెట్ కొనిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దానివల్ల అది పెట్టిన చోటే పాడైంది. దానికి తుప్పు పట్టింది. అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. అవును గట్టు, నువ్వు నాన్న చెప్పినట్టు వాచ్ని మంచిగా పెట్టుకో. ఏమైనా రిపేర్ వచ్చిందనుకో బాగు చేయించుదాం. నువ్వలా దాన్ని దాచిపెట్టుకుని ఉంచుకోకు. జాగ్రత్తగా పెట్టుకో చాలు. సరే అమ్మా, నేను ఈ వాచ్ని రోజూ పెట్టుకుంటాను. ఇంకా పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా? అప్పట్నుంచి గట్టు తన ఫేవరెట్ వాచ్ని రోజు పెట్టుకునేవాడు. டிராஃபிக் ரூல்ஸ். அது சாயந்தர நேரம். சிங்கி வீட்டுக்கு வெளியே சைக்கிள் ஓட்டிக்கிட்டு இருந்தா. சிங்கியோட சைக்கிளுக்கு பின்னாடி அப்பா கட்டு 2 பேரும் நடந்து போயிட்டு இருந்தாங்க. சிங்கி, இன்னும் 2 நிமிஷம் தான் இருக்கு. நீ சைக்கிள் ஓட்டுற 10 நிமிஷம் முடிஞ்சிரும். அதுக்கப்புறமா நான் தான் சைக்கிள் ஓட்டணும். ஆமா கட்டு, ஆனா நான் சைக்கிள் ஓட்டும் போதே இப்படியே நீ டிஸ்டர்ப் பண்ணிட்டு இருந்தேன்னு வச்சுக்கோ. நான் இன்னும் 2 நிமிஷம் அதிகமா ஓட்டிடுவேன். கட்டு அதை கேட்டு அமைதியாயிட்டான். அப்பா அதை பார்த்து சிரிச்சாரு. கட்டு ஓட்ட வேண்டிய நேரமும் வந்துருச்சு. சிங்கிக்கும் சைக்கிள் ஓட்டுற பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. அப்பா அவ சைக்கிளை சைட்ல ஓட்டுறதை விட்டுட்டு ரோட்டுக்கு நடுவுல ஓட்ட ஆரம்பிச்சா. அட சிங்கி, அது ராங் சைடு. ஆனா சிங்கிக்கு அப்பா சொல்றது எதுவுமே கேட்கல. அட, அப்பா அவ்வளவு தூரத்துல இருந்து என்ன சொல்றாங்க? எதுவும் கேட்க மாட்டேங்குது. அப்பா, சிங்கிக்கு நம்ம கூப்பிடுறது கேட்கல போலப்பா. வாங்க அவ பக்கத்துல போலாம் அப்படின்னு அப்பாவும் கட்டுவும் சிங்கியை நோக்கி போனாங்க. ஆனா அதுக்கு முன்னாடியே சிங்கிய யாரோ ஒருத்தங்க தடுத்துட்டாங்க. அவரு யாருமே இல்ல, டிராபிக் போலீஸ் அங்கிள் தான். அட, நீ பைசிக்கல் லைனை விட்டு ரோடோட லெஃப்ட் சைடுல நீ போய்கிட்டே இருக்க. உனக்கு தெரியுமா இது எவ்வளவு டேஞ்சர்னு? சாரி அங்கிள், என் பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. நான் ரோட்டுக்கு இந்த பக்கமா வந்துட்டேன். எனக்கு தெரியாது இது ராங் சைடுன்னு. அதனாலதான் நான் சைக்கிளை நிப்பாட்டவே இல்ல. எல்லா குழந்தைங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரிஞ்சாகணும். நீ எப்பவுமே ரோட்டோட லெஃப்ட் சைடுல சைக்கிள்ல ஓட்டணும். அதுக்குள்ள அப்பா கட்டு 2 பேரும் சிங்கி பக்கத்துல வந்துட்டாங்க. We are extremely sorry sir. Next time இந்த மாதிரி நடக்காது. It's okay. Next time பாத்துக்கோங்க. அப்படி சொல்லி டிராஃபிக் போலீஸ் அங்கிள் அங்கிருந்து போயிட்டாரு. சிங்கி போலீஸ் அங்கிள் திட்டினதுனால ரொம்பவும் சோகமா இருந்தா. அட கட்டு சிங்கி,
உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரியாதா? இல்லப்பா, அது எங்களுக்கு தெரியுமே. ஆமாப்பா, டிராஃபிக் ரூல்ஸ் என்னன்னா நாம ரோடு கிராஸ் பண்ணும்போது கவனமா கிராஸ் பண்ணணும், அதுதானே? அட இல்ல கட்டு சிங்கி, டிராஃபிக் ரூல்ஸ்ல இது மட்டும் இல்ல, நிறைய ரூல்ஸ் இருக்கு. அப்படியாப்பா? என்ன அதெல்லாம்? ஆமாப்பா, என்ன அதெல்லாம்? சொல்ற, அதுக்கு முன்னாடி வீட்டுக்கு போலாம். நைட் ஆகிட்டே இருக்கு, மம்மி வெயிட் பண்ணிட்டே இருப்பாங்க. சரிப்பா. சிங்கி, இப்ப சைக்கிள் எங்கிட்ட கூட, வீடு வரைக்கும் நான் ஓட்டிட்டு வரேன். சிங்கி கட்டுவுக்கு சைக்கிளை கொடுத்துட்டா அப்பா சிங்கி கட்டு 3 பேரும் வீட்டுக்கு வந்துட்டாங்க. அட வந்துட்டீங்களா? போய் ஃப்ரெஷ் அப் ஆயிட்டு வாங்க, டின்னர் ரெடி. எல்லாரும் சேர்ந்து ஒன்னா சாப்பிட்டாங்க. அதுக்கப்புறம் படுத்து தூங்குனாங்க. அடுத்த நாள் காலையில, கட்டு சிங்கி சீக்கிரமா எந்திரிங்க, இன்னைக்கு நான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அது ஒரு ஃபன் வேலை. அப்பா எனக்கு ரொம்ப தூக்கம் வருது. இந்த ரூல்ஸ் தெரிஞ்சுக்கிறதுக்கு சீக்கிரமா எழுந்திருச்சாக்கணுமா? ஆமாப்பா, இன்னும் கொஞ்ச நேரம் நாங்க தூங்க முடியாதா? இல்ல குழந்தைங்களா, சீக்கிரமா எந்திரிங்க. அம்மா கூட சேர்ந்து உங்க ஃபேவரட் பிரேக்ஃபாஸ்ட பண்ணிருக்கேன். கட்டு சிங்கி 2 பேரும் எழுந்திருச்சு பிரஷ் பண்ணாங்க. அதுக்கப்புறமா டைனிங் டேபிள் கிட்ட போய் உக்காந்தாங்க. டைனிங் டேபிள்ல அவங்களுடைய ரொம்ப ஃபேவரட் சீஸ் சாண்ட்விச் செஞ்சு வச்சிருந்தாங்க. அப்பா, நீங்க எங்களுக்காக எங்க ஃபேவரட் சாண்ட்விச் செஞ்சீங்களா? ஆமா குழந்தைங்களா, பாருங்க உங்களுக்காக என்ன இருக்குன்னு. அப்பா பக்கத்திலேயே செவுத்துல இருந்த ஒரு போர்டை காட்டினாரு. அதுல பெரிய பெரிய எழுத்துல எழுதி இருந்துச்சு டிராஃபிக் ரூல்ஸ். அப்பா இது என்ன? சிங்கி, இந்த போர்டுல தான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அந்த போர்டுல ரோட் சேஃப்டிக்கான கலர்ஃபுல்லான பிக்சர்ஸ் நிறைய இருந்துச்சு. அப்படியே அப்பா? ஆமா குழந்தைங்களா, ரூல்ஸ் தெரிஞ்சுக்க அதுக்கு முன்னாடி நம்ம என்ன தெரிஞ்சுக்கணும்னா டிராஃபிக் லைட்டை என்ன சொல்லுதுன்னு நம்ம பார்க்கணும். அப்பா போர்டுல இருக்கிற அந்த டிராஃபிக் லைட்டை கை நீட்டி காட்டாரு. அப்பா, எனக்கு தெரிஞ்சு இதுல இருக்கிற ரெட் லைட் நம்மள நிப்பாட்ட சொல்ல இல்லையா? ஆமா கட்டு, கிரீன் அப்புறம் எல்லோ கலர் நமக்கு என்ன சொல்லுதுன்னு சொல்ல பார்க்கலாம். அது தெரியாதுப்பா. ஆமாப்பா, எனக்கும் தெரியாது. குழந்தைங்களா, கிரீன் லைட் நமக்கு முன்னாடி போக சொல்லும், எல்லோ லைட் நமக்கு சொல்லும் எப்ப வேணாலும் ரெட் சிக்னல் விடலான்னு. அப்ப நம்ம வெஹிக்கிளை ஸ்லோ பண்ணி ஆகணும். அப்படியாப்பா? இதுக்கு இதுதான் அர்த்தமா? ஆமா செல்லம், உனக்கு தெரியுமா நேத்து டிராஃபிக் போலீஸார் உங்களை எதுக்கு திட்டினாங்கன்னு? இல்ல. டிராஃபிக் ரூல்ஸ் அக்கார்டிங் நம்ம எப்பவுமே சைக்கிளை பைசிக்கல் லேன்ல தான் ஓட்டணும். ரோடோட பகுதி பைசிக்கிளுக்கு ராங் சைடா இருக்கும். அங்க பைசிக்கல் லேன் இல்லைன்னா நாம பைசிக்கலை ரோட்டோட ரொம்ப லெஃப்ட் சைடுல ஓட்டி ஆகணும். ஓ, அப்பா எனக்கு இப்பதான் புரியுது நான் செஞ்ச தப்பு என்னன்னு. அப்பா, வேற என்னென்ன டிராஃபிக் ரூல்ஸ் இருக்கு? குழந்தைங்களா, அது மட்டும் இல்ல, நாம நடக்கிறதுக்கு ரோட்டோட சைடு வாக்க யூஸ் பண்ணி ஆகணும். பைசிக்கல் அப்புறம் பைக்கை ஓட்டும் போது ஹெல்மெட், காரை ஓட்டும் போது சீட் பெல்ட் கண்டிப்பா போட்டுக்கணும். ஆமாப்பா, இதை எங்க டீச்சர் கூட சொன்னாங்க. ஆனா அது ஏப்பா ஹெல்மெட் சீட் பெல்ட் ஏன் போடணும்? வெரி குட் क्वेश्चन சிங்கி. உன் சைக்கிள் ரொம்ப வேகமா போய்கிட்டே இருக்கு. திடீர்னு ரோட்ல ஒரு பெரிய கல்லு வருது, உன் பேலன்ஸ் தவறுது, என்ன பண்ணுவ? அப்போ நான் விழுந்துருவேன்லப்பா. நீ ஹெல்மெட்டை போட்டிருந்தா மண்டையில அடிபடாது. ஒருவேளை நீ கார் ஓட்டிக்கிட்டே இருந்தேன்னா திடீர்னு பிரேக் போடுவால, அப்போ அந்த சீட் பெல்ட் உன்னை காப்பாத்தும். ஓ, இப்போ எனக்கு புரிஞ்சுதுப்பா. ஆமா குழந்தைங்களா, ரோட்டை கிராஸ் பண்ணும்போது முதல்ல லெஃப்ட் அப்புறம் ரைட்டை பார்க்கணும். ரோட்ல யாரும் இல்லைன்னா நாம கிராஸ் பண்ணணும். ஓகேப்பா. இன்னொரு விஷயம், மொத்த வெஹிக்கிள்ல நாம ரைட் பண்ணும்போது நாம நில்லக்கூடாது. நம்ம கைய வண்டில இருந்து வெளியே போடக்கூடாது. அப்பா, நான் எப்பவும் அப்படி பண்ணதில்ல. ஆனா ஸ்கூல் பஸ்ல இருந்து சிங்கி எப்பவும் அப்படிதான் பண்ணுவா. இல்லப்பா, இதுக்கு முன்னாடி அப்படி பண்ணிருப்பேன். இதுக்கப்புறம் எப்பவுமே டிராஃபிக் ரூல்ஸ் நான் பிரேக் பண்ண மாட்டேன். குட் குழந்தைங்களா, நான் இப்படிதான் நினைச்சேன். அப்பா பாடம் சொல்லி கொடுத்ததுக்கு அப்புறமா எல்லாரும் ஒன்னா உட்காந்து சாப்பிட்டாங்க.